చేయటం వల్ల స్కిల్ పెరుగుతుంది. మీరు కూడా ప్రారంభించండి. మా శోభన్ అలాగే రవి కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికి నన్ను మించిపోయేటట్టు ఉన్నారు చూస్తూ ఉంటే. వాళ్ళు కిట్ తయారు చేశారు. చిన్న బ్యాగ్ అండి, ఏం లేదు. ఇంట్లో చిన్న సంచి పెట్టుకోండి, కొత్త కొత్తవి వస్తుంటాయి, అందులో వేసేస్తూ ఉండండి. ఎప్పుడన్నా ప్రయోగాలు చేయనప్పుడు ఆ సంచి పట్టుకొని వచ్చేయటం అనమాట. సరే, స్టార్ట్ చేద్దాం మనం. ఇవి మీకు బాగా ఈజీ అనిపించినవి, ఇవి మనం చేయగలము, ఇవి చెప్పగలము, చేస్తూ చెప్పాలండి సైన్స్ని. అప్పుడు బాగా అర్థమవుతుంది పిల్లలకి. శోభన్, న్యూస్ పేపర్ తెస్తావు? ఇప్పుడు అర్జెంట్ కాదు, నువ్వు మధ్యలో తీసుకురా, సరిపోతుంది. పేపర్స్ అందులో ఉండి పేపర్లు తీనా? పేపర్లు తీ, కొనది అంటే నేను తీస్తా. నిలబెట్టు, కొన్ని లాగు, ఇట్లా పట్టుకోరా. ఇట్లా బట్టి కొన్ని పేపర్లు తీయాలి. చాలు, పెట్టేసేయి. నేను చేస్తాను, చివరిలో చేస్తాను. పేపర్ క్రీపర్ అంటే సౌండ్ ప్రొడక్షన్ చేయాలంటే, సౌండ్ని ఉత్పత్తి చేయాలంటే ఏ వస్తువునైనా సరే కంపింప చేయాలి. దానికి ఒక పేపర్ని ఎన్నుకున్నాం. వస్తువులు చాలా ఉంటాయి మనకి, పిల్లవాడికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక పేపర్ తీసుకొని మనము సౌండ్ని ఎలా మనము ప్రొడ్యూస్ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చండి. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కాకపోతే పిల్లవాడికి ఇంట్రెస్ట్గా సింపుల్గా ఉండే మెథడ్స్ని మనము యూజ్ చేసుకుంటే బాగుంటుందని నేను చేసేటటువంటిది చూడండి. మీరు మీకు ఇంకా కొత్త ఆలోచనలు రావచ్చు. ఆ ఆలోచనల ప్రకారం చేయటానికి ప్రయత్నం చేయించండి. ఇవి షేర్ చేసుకోండి సార్, ఈ పేపర్లు పంపించండి. ఇటు షేర్ చేయండి, అటు పంపించేసేయండి. స్పీడ్గా ఇచ్చేసేయండి. ఒకటి తీసుకొని మిగతా ఇచ్చేసేయండి. ఓకేనండి. ఇప్పుడు నేను ఒక రెక్టాంగులర్ షేప్ ఉన్నటువంటి ఒక పీస్ ఆఫ్ పేపర్ని మీకు ఇచ్చాను అనమాట. దీన్ని మనము మడుద్దాం. ఇది లెంత్ వైజ్ మనము హాఫ్ ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఒక హాఫ్ ఫోల్డ్ చేసాము ఇలాగా. తర్వాత పైన 2 అంచులు ఉన్నాయి. కలిపినటువంటి 2 అంచుల్లో ఒక అంచుకి 1 సెంటీమీటర్ బ్యాక్ సైడ్కి ఇలాగా మడిచాను. నేను చూపిస్తాను. 2 అంచును కూడా అదే లెంత్తో మడిచాం అనమాట. ఇట్లా బ్యాక్ సైడ్కి మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలాగా ఇటు ఫోల్డ్ వేసాం అన్నమాట, ఈ విధంగా. ఇప్పుడు ఈ 2 ఫోల్డ్స్ వేసామంటే ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 లేయర్స్కి ఈ పైన ఉన్న చూసారా మిడిల్లో 2 రంధ్రాలు ఇలాగా చేసుకోండి. ఇలాగా 2 రంధ్రాలు చించేయటమే. 2 రంధ్రాలు అంటే గాలి వెళ్ళాలన్నమాట అందులో నుంచి. అలా చించేసిన తర్వాత ఈ 2 ఫింగర్స్ తీసుకొని ఇలా పెట్టండి. ఇలాగా అటువైపుకి, ఇది మన వైపుకి ఉండాలి. రైట్, ఇలా కాదు, ఇది మన వైపుకి ఉండాలి. ఇలాగా మన అరచేయి. ఎస్, ఇలా ఉండాలి. చూసారు, ఇప్పుడు మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నట్టు. పిల్లలు ఇంకా అంటే మనం ఇలా పెట్టి చూపిస్తుంటే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. దీనికి ఒక పేరు పెట్టాము, పేపర్ క్రీపర్. క్రీపింగ్ సౌండ్ వస్తుంది కాబట్టి పేపర్తో క్రీపింగ్ చేస్తాం. దీన్ని ఇలా పెట్టి ఈ మధ్యలో నుంచి గాలిని వేగంగా ఊదండి. మీకు రాకపోతే చెప్పండి. మేడం మీకు వస్తుందా? మీకు సౌండ్ రావట్లా, మీరు ఇలా పెట్టాలి. ఇలా పెట్టారా? ఇప్పుడు మీరు విడగొట్టకుండా అది
చాలు 2-3 చాలు. ఏమండి ఏమన్నా డౌట్స్ ఉందా? డౌట్ ఏమి లేదు కదా? ఏది మీకా? పెట్టండి మాస్టర్, పెట్టండి, గట్టిగా పోదండి. చూడండి మరీ గట్టి. ఈ వైబ్రేషన్స్ కి కొద్దిగా అవకాశం ఇవ్వాలిగా మీరు. కొద్దిగా గట్టిగా కాకుండా కొద్దిగా. రావట్లేదా మాస్టర్? వస్తుందా? ఇదిగో చూడండి, ఇలా పెట్టానా, కొద్దిగా అవకాశం, గాలి వెళ్ళే అవకాశం ఇవ్వండి. వస్తుంది. ఓకేనండి, రైట్. ఈ యాక్టివిటీ గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఊరికే ఫన్గా ఉంటుంది చేసినప్పుడు. సార్ ఓకే, తర్వాత అది దాచిపెట్టి ఈ వర్క్షాప్ అయిన తర్వాత బాగా ఊదేద్దాం. పిల్లలు మనం చెప్పిన ఇలాగే, మనం కూడా పిల్లలే కదా ఒకప్పుడు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ రాసుకుందాం మనం కొద్దిగా. మీరు మీ ఓన్ వర్డ్స్లో రాయండి, నేను చెప్పినట్టే చెప్పాలని లేదు. ఈ యొక్క సైంటిఫిక్ ప్రిన్సిపల్ని మీరు ఎలా అయినా చెప్పొచ్చు, అలాగే చెప్పాలని లేదు. ఎలా అంటే, ఏదైనా ఒక వస్తువుని కంపింప చేస్తే ఆ కంపనాల వల్ల శబ్దము ఉత్పత్తి అవుతుంది. ఇది నేను పేపర్ తీసుకొని చేసామన్నమాట. ఇంకొక వస్తువు తీసుకొని దీని పేరు ఏం పెట్టాము? పేపర్ క్రీపర్. ఇది నేను పెట్టా. మీకు ఇంకా ఏదన్నా ఫన్గా ఉంటే దాన్ని మార్చి పెట్టండి, సృష్టించటమే మనం. దీని పేరు పేపర్ క్రీపర్ అన్న, మీరు ఇంకొక నేమ్ పెట్టుకోండి, ఫన్నీగా బాగా పిల్లలకి క్యాచ్గా ఉండేటటువంటి నేమ్ పెట్టుకోండి. దానికి ఏంటంటే, ఏదైనా వస్తువుని కంపింప చేసినప్పుడు అది శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఏమి కంపనాలు జరిగినాయి ఇందులో చూసుకుందాం. నేను ఇలా ఊతున్నప్పుడు ఈ 2 ఏళ్ల మధ్యలో వైబ్రేషన్స్ కనపడుతున్నాయి. బాగా చూడండి, మీరు మళ్ళీ ఊది చూడండి కావాలంటే. ఊదినప్పుడు ఈ 2 వేళ్ల మధ్యలో కంపనాలు కనపడ్డాయి నాకు. ఇది పిల్లోడికి అనుభూతి కలగాలన్నమాట. ఇక్కడ కంపనాలు కలుగుతుంది. ఇంకొద్దిగా అడ్వాన్స్ వెళ్ళొచ్చు, కాకపోతే టైం ఉండదు. అడ్వాన్స్ కూడా వెళ్తాను నేను, అంటే మన టీచర్గా మనకు అవసరం కాబట్టి, మనం చెప్పే టీచర్ కాబట్టి అవసరం కాబట్టి. ఈ కంపనాలు కూడా సెకనుకి 20 కంటే ఎక్కువ కంపనాలు చేయాలి. దీన్ని సెకనుకు చేసే కంపనాలను సైంటిఫిక్గా ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యము అంటాం. ఇంత డీప్గా వెళ్ళొద్దు మనం, వెళ్తే వాడికి ఇంకా అర్థం కాదు, రాడు కూడా. మనకు తెలియాలి, మనకు తెలియటం కోసం అనమాట. అది కూడా ఏంటంటే, ఒక్కోసారి సెకండ్కి 20 కంపనాలు చేసింది అనుకోండి, దాని ఫ్రీక్వెన్సీ 20, పౌనఃపున్యం 20. 100 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం సెకండ్కి 100 అని చెబుతా ఉంటాం. ఈ శబ్దం ఎప్పుడు వినపడిద్దయ్యా అంటే, మనకి గ్రహణ శక్తి అంటాం. సొంత మాటలు వాడండి బాగా. గ్రహణ శక్తి అంటే గ్రహించే శక్తి. శబ్దాన్ని గ్రహించే శక్తి మన చెవికి, మనిషి యొక్క చెవికి 20 సెకండ్కి 20 కంపనాల నుంచి 20,000 కంపనాల వరకు గ్రహించగలిగిద్ది ఆ శబ్దాన్ని. 20 కంటే ఒక కంపనం తగ్గినా శబ్దం వస్తుంది, మనకి వినపడదు. 20,000 కంటే ఎక్కువ పెద్ద శబ్దాలు వస్తాయి. ఇప్పుడు ఉన్నాయి, ఇక్కడ భూమి తిరుగుతుంది అత్యంత వేగంగా, శబ్దాలు ఏడున్నాయి, కానీ అవి మన చెవి వినలేదు. మనిషి చెవి. కుక్కలు వింటాయి, గేదెలు అంటే వాటికి గబ్బిళాలు 1,00,000 పౌనఃపున్యం కలిగినటువంటి శబ్దాలను కూడా వినగలిగిద్ది అన్నమాట గబ్బిళాలు. అట్లాగే ఆవులు, జంతువులు వినగలిగి. మీరు బాగా గ్రహించారో లేదో, అర్ధరాత్రులు కానీ ఎప్పుడన్నా కుక్కలన్నీ ఒక 10 కానీ 5 కానీ చేరి తలకాయ పైకి పెట్టి అని అరుస్తుంటాయి. అవి భయం చేత అరిసేది, భయం చేత అరిసేటటువంటివి అవి. వాటికి పెద్ద పెద్ద శబ్దాలు వినపడతాయి భూమి నుంచి వచ్చేటటువంటి. అందువల్ల ఈ భయపడి ఒక చోటకు చేరి పైకి పెట్టి అరుస్తుంటాయి. ఈ పిల్లలకి చెప్పాలి నిత్య జీవితంలో జరిగేయని ఇవి. అందువల్ల అవి వినగలుగుతాయి, మనం వినలేము అని పిల్లోడికి సింపుల్గా చెప్పండి, ఇంత డీప్గా వెళ్ళబాకండి. అరే మనం వినలేని జంతువులు కూడా, పిల్లి, కుక్కలు ఇవి వినగలుగుతాయిరా అని చెప్తే చాలు. 20,000 20,000కు పైన ఉన్నటువంటి ధ్వనులను మనము అతి ధ్వనులు అంటాం. ఏమంటాం? అతి ధ్వనులు. అంతేనా సార్ శ్రీనివాస్?
మా శ్రీనివాస్ ఫిజిక్స్ అన్నమాట. అలాగే 20 కంటే తక్కువ ఉన్న శబ్దాలను మనము పరశ్రవ్యాలు, ఇన్ఫ్రాసోనిక్స్, అల్ట్రాసోనిక్స్. మరి మనం వినగలిగే శబ్దాలకు కూడా ఒక పేరు ఉందన్నమాట, సోనిక్ సౌండ్స్. ఆల్ట్రా, ఇన్ఫ్రా, సోనిక్ సౌండ్స్. మనం తెలుగులో సోనిక్ సౌండ్స్ని ఈ మధ్యలో ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ చెప్తాం, తెలుగు పదాలు మర్చిపోతున్నాం అన్నమాట. శ్రవ్య అవధి, వీటిని శ్రవ్య ధ్వనులు, ఇది మంచి శ్రవ్య ధ్వనులు అంటాం అన్నమాట. వినదగినవి శ్రవ్య ధ్వనులు అన్నమాట. ఇట్లా సౌండ్ గురించి చాలా చెప్పొచ్చు అన్నమాట. అలాంటివి ఇప్పుడు వస్తూ ఉంటాయి మనకి సింపుల్గా, వాటి గురించి మనం చెప్దాం. సార్ ఇది రాసుకున్నారు కదా, కొద్దిగా ఈ సమాచారం రాసుకోవాలి. మనం రాసుకోకపోతే ఆడికి వెళ్ళిన తర్వాత గుర్తుంటాయి అంటే మర్చిపోతాం అన్నమాట. అందుకని రాయటానికి చెప్పామన్నమాట. దీన్ని ఏమన్నాం, పేపర్ క్రీపర్ అన్నమాట. సరే, భ్రమ. సైన్స్లో భ్రమలు ఉన్నాయి. అందులో కూడా చూసే భ్రమను ఏమంటామంటే ఆప్టికల్ ఇల్యూజన్ అంటాం. దృశ్య భ్రమ. అలాగే సౌండ్ కూడా భ్రమ పడతాం. ఇటు నుండి శబ్దం వస్తూ ఉందనుకుంటాం, ఇటు వస్తుంటుంది అనమాట. అలాంటివి కొన్ని ఉన్నాయి. మనం ఇక్కడ ఆప్టిక్ ఇల్యూజన్ గురించి ఒకటి సింపుల్గా ఉంటుంది, పిల్లవాడికి బాగుంటుంది కాబట్టి అది చెప్దాం. ఆప్టిక్ ఇల్యూజన్, దీని పేరేంటి, ఆప్టిక్ ఇల్యూజన్ అన్నమాట. నేను 2 కర్వ్డ్ కార్డ్బోర్డ్స్ తీసుకున్నా, ఇలాగా కట్ చేశా. మీరు కట్ చేసుకోవచ్చు. ఎలా, ఇలాగ కట్ చేయాలి. ఓకేనా? ఈ కట్ చేసిన సందర్భంలో బాగా గమనించండి, యాక్టివిటీ అయిన తర్వాత చెప్తాను. అలాగే ఇది ఏ కలర్లో ఉంది, ఇలా ప్రజెంట్ చేయటం అన్నమాట. ఇది ఏ కలర్లో ఉంది, కర్వ్డ్ కార్డ్బోర్డ్. ఏ కలర్, ఏ రంగు, ఆరెంజ్. వాళ్ళు కలర్స్ బాగా చెప్తారు అన్నమాట. అలాగే నా దగ్గర ఇంకోటి ఉన్నది, ఇది పింక్ అనుకుందాం, పింక్ కలర్ కార్డ్బోర్డ్. నేను ఈ పక్కన ఉంచి ఒక ప్రశ్న వేస్తాను అనమాట. మీరు కూడా అలాగే వేయాలి వాళ్ళకి. ఇప్పుడు ఇది కర్వ్డ్ కార్డ్బోర్డ్, ఇది కర్వ్డ్ కార్డ్బోర్డ్. ఇలా పెట్టి ఏది పెద్దది, ఇట్లా రాగానే ఒక డౌట్ వచ్చింది పిల్లోడికి, సార్ మీరు దీన్ని కిందకి పెట్టి చిన్నదిగా చూపిస్తున్నారు అని వస్తుంది. ఒక అడిగాడు పిల్లవాడు, ఈ కర్వ్డ్ కార్డ్బోర్డ్ కిందకి పెట్టగానే, సార్ ఇది పెద్దది, ఇది చిన్నదిగా ఉంది, కానీ ఇది కిందకి పెట్టారు అందువల్ల కనపడుతుంది, ఇది పైకి పెట్టమన్నాడు. ఎడ పెట్టా, మళ్ళీ పైకి పెడుతున్నారు, మధ్యలో పెట్టండి అన్నాడు. అంటే డౌట్స్. ఇప్పుడు మధ్యలో కూడా పెట్టాం. ఏది పెద్దది, ఆరెంజ్ పెద్దది, ఆరెంజే పెద్దది కదా. ఇప్పుడు ఒక మంత్రం వేద్దాం. సైన్స్లో మంత్రాలు ఉంటాయా, ఉండవు. మరి వాడికి అనిపించాలి కదా. అబ్రకదబ్రా, 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 గిలిగిలి చూమంతర్ అని ఇట్లా అనిపాడు, మార్చాం. ఇప్పుడు ఏది పెద్దది, మంత్రం వేయంగానే మారిపోయింది అనుకున్నాడు. ఇప్పుడు ఏది పెద్దది, పింక్. మరి ఏంద్రా ఇందాక ఆరెంజ్, మంత్రం వేశారు సార్ మీరు, అందువల్ల మారింది. మళ్ళీ మారుద్దాం. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా, చూమంతర్ అని ఇలా మార్చాం. మళ్ళీ మారిపోయింది. మా సుజన్ చూస్తున్నాడు ఇదేంటని. సుజన్ మన స్టేట్ ఇంటర్నేషనల్ మెజిషియన్, తెలుసా సుజన్? ఉందా దగ్గరమ్మా? ఇప్పుడు రైట్. ఇప్పుడు ఆరెంజ్ పెద్దది. సుజన్ ఏంటంటే సైన్స్ సూత్రం చెప్పడం, మ్యాజిక్ చేసేస్తాడు. ఇప్పుడు అదే, ఇది మ్యాజిక్. ఇదేంటి, మ్యాజిక్ అన్నమాట. చూడటానికి మంత్రాలకి చింతకాయలు రాలని చెప్పడానికి. ఇప్పుడు సుజన్ బాధపడతాడు, అసలు రహస్యం చెప్పేస్తున్నాడు రా బాబు అని. ఓకే అట్లయితే ఇక్కడ ఈ సైంటిఫిక్ అంటే ఎవ్రీ మ్యాజిక్ బిహైండ్ ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్. అందుకని ఇక్కడ ఏంటి ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్ని మనం చెప్పుకుందాం అన్నమాట. మన కంటికి పోల్చే తత్వం ఎక్కువ. ఒక 2 పిల్లల్ని పక్కన నిలబెట్టంగానే వీడు పొడుగ్గా ఉన్నాడు, వీడు పొట్టుగా ఉన్నాడని ఎస్టిమేషన్ వేసేసింది. లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడని బ్రెయిన్లో వేసేసింది, బ్రెయిన్ ఎస్టిమేషన్ వేసేసింది. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఏంటి ఇక్కడ జరిగిన సైంటిఫిక్ ప్రిన్సిపల్ అంటే, ఇలా పెట్టంగానే ఆరెంజ్ ఎలా ఉందండి, పెద్దదిగా ఉంది, పింక్ చిన్నదిగా ఉంది. కారణం ఏంటో తెలుసా?
ఇక్కడ ఈ పక్క పక్కన ఉన్నటువంటి లెంతుల్ని అబ్జర్వ్ చేయండి. ఈ కరువు ఆరెంజ్ కరువు పెద్దది, పింక్ కరువు చిన్నది. అందుకని ఆరెంజ్ పెద్దది, పింక్ చిన్నదండి. మళ్ళీ మంత్రం వేసాం కదా, మంత్రం వేసి ఇలా పెట్టాం, సేమ్ మంత్రం వేసి ఇలా పెట్టినప్పుడు కూడా సేమ్ సైంటిఫిక్ ప్రిన్సిపులే. పింక్ పెద్దది ఈ సందర్భంలో, ఆరెంజ్ చిన్నది, అందువల్ల ఇది పెద్దది ఇది చిన్నది అని చెప్తుంది. యాక్చువల్గా ఇలా పెట్టాను అనుకోండి, విచ్ ఈజ్ బిగ్గర్? సేమ్. ఎందుకని సేమ్ చెప్తుందో తెలుసా? ఈ కర్వ్డ్ లెంత్ సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు జస్ట్ బిఫోర్ రావాల్సింది సార్. మురళి గారు మీరు చేయాల్సింది ఇది. మురళి గారు బ్యాగ్లో పెట్టుకొని అలా చేస్తున్నారు వెళ్ళిన చోటల్లో. ఇది ఇట్లా పెట్టినప్పుడు చూడండి, ఈ రెండు కర్వ్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఈ సందర్భంలో ఈక్వలే. మరి ఈ సందర్భంలో మాత్రమే ఎందుకని అలా జరుగుతుంది? ఈ సైడ్ బై సైడ్ ఉన్న లెంత్ల వల్ల మారిపోతుంది అన్నమాట. ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్ చెప్పాలి. యాక్చువల్గా ఈ రెండింటిని ఇలా పెడితే సేమ్ కదా, సేమ్ కట్ చేసుకున్నాను నేను. అది చెబుతా. జాగ్రత్త. ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఒక జాగ్రత్త ఉంది. మీరు పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఇలా పట్టుకొని వెళ్ళొద్దు. ఇలా పట్టుకొని వెళ్ళగానే వాడు చూస్తాడనమాట, ఈ పొందులు ఏం చేస్తున్నాడు రావని, రెండు ఒకే రకమైతే ఇచ్చాడని కనిపెట్టేస్తాడు రహస్యం. ఇక్కడ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి వాడు చూసేటట్టు తీసుకొచ్చాడు పెట్టి, అరే ఒక మ్యాజిక్ చేస్తానంట. చేయండి సార్. ఏది పెద్దది? రెండు సమానం సార్. ఇట్ట పెట్టండి ముందర మీరు అంటాడు వాడు. మనల్ని ముందుకు పోనేడు పిల్లవాడు, అంత బ్రెయిన్ అన్నమాట. మీరు కాదురా ఏది పెద్దది, నువ్వు కాదురా అంటే మీరు అలా కాదు ఇలా పెట్టండి నేను చెప్తానంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రజెంటేషన్స్ చాలా మనం అనుకుంటాం బాగా. నేను అందుకే మీకు నేను ముందే ఏం చేశాను, ఈ రెండు తీసా పక్కన పడేసా, ఒక్కోటే తీసుకొచ్చా మీ దగ్గరికి. రెండు తీసుకురాకూడదు, ఒక్కోసారి వచ్చేస్తాయి అన్నట్టు. ఒక్కోటి కలర్స్ చెప్పించటము ఇవన్నీ. ఫైనల్గా ప్రిన్సిపల్ ఏం చెప్పాలంటే ఎలా చెప్పాలి మనం? ఫస్ట్ మనము ప్రిన్సిపల్ ఎందుకు చెప్పాలంటే, బ్రెయిన్కి ఒక క్వాలిటీ ఉంది, కంపారిజన్ అనేది దాని యొక్క ఎప్పుడు కంపేర్ చేస్తుంటుంది, పోల్చుతుంటుంది. ఏది పెద్దది, ఏది చిన్నది, ఏది లావు, ఏది సన్నము అనేది. అది ఎప్పుడు సైడ్ బై సైడ్ ఉన్నప్పుడే. ఇక్కడ పెట్టి ఏది పెద్దది అంటే మీరు చెప్పగలరా? చెప్పలేం. దగ్గరుంటేనే పోల్చిద్ది, దూరంగా ఉంటే కంపేర్ చేయలేదన్నమాట. ఇది అందుకని ఇక్కడ దగ్గరకు తెచ్చినప్పుడు మాత్రమే అది చేస్తుంటుంది. ఇక్కడ ఈ కూడా ఇట్లా పెట్టినప్పుడు కూడా పోల్చేసింది, ఇట్లా పెట్టినప్పుడు కూడా పోల్చేస్తుంది. సైడ్ బై సైడ్ ఉన్న లెంత్లను బట్టి చేస్తుంటుంది అనమాట. ఇవి చివరిలో చెప్పండి, ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనమాట. ఇంకోటి చెప్పండి సార్. అది సార్ చెప్పింది. కట్ చేసేటప్పుడు ఏం లేదు, రెండు ఇట్లాగా గీయండి. మన ఇది ఉంది కదా, కంపాస్తో గీయొచ్చు, లేదా దారము పెన్సిల్ పెట్టి ఇక్కడ పెట్టి ఇలాగా చేయండి. ఈ రెండు కర్వ్స్ ముందర ఒకటి ప్రిపేర్ చేసుకోండి, రెండో దాని గురించి ఆలోచించవద్దు. నేనేం చేశానో చూడండి, ఇలా కట్ చేయాల, కొద్దిగా లోపల తగ్గేటట్టుగా కట్ చేశాను చూడండి. ఈ కరువు తక్కువ రావాలంటే దీన్ని క్రాస్గా కట్ చేయాలి. సెంటర్కి వెళ్ళాలి, ఇది సెంటర్ ఉంటుందిగా, ఈ సెంటర్ వైపుకి వచ్చేటట్టుగా కట్ చేయండి. మీరు కొంతమంది ఇలా కట్ చేస్తారు, అప్పుడు లోపల లెంత్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. లోపల లెంత్ తక్కువ ఉండేటట్టుగా, ఎలుపలది ఎక్కువ ఉండేట్టు ఒక కలర్ కట్ చేసుకోండి. దీన్ని తీసుకెళ్ళి రెండో కలర్ కార్డ్బోర్డ్ మీద ఇలా పెట్టి ట్రేస్ చేయండి. ఫస్ట్ పెన్సిల్తో, సిజర్తో నీట్గా కట్ చేయండి. సేమ్ కలర్ టూ సైడ్స్ వస్తాయి. కాకపోతే మీరు తీసిన తర్వాత ఇది పెద్దది ఉండాలి, ఇది చిన్నదిగా ఉండేటట్టుగా చూడండి. రెండు ఇట్లా చేసి ప్రజెంటేషన్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు జాగ్రత్తగా చేసి పిల్లల చేత మళ్ళీ చేయించండి. వాళ్ళతో ఓన్గా చేసుకొచ్చుకోమనండి, మీరు చేసి ఇవ్వద్దు. వాళ్ళు స్కిల్ పెరగాలంటే చేయించేటట్టుగా. ఆప్టికల్ ఇల్యూజన్, దృష్టి భ్రమ. గూగుల్లో ఉందంట, నాకు తెలియదు, మనోడు తీసేసాడు. ప్రింట్ తీసి కట్ చేసుకోవచ్చు. ఇది టెంప్లెట్స్ ఉంటాయి, అలా చేయటానికి ట్రై చేయండి. ఓకేనండి. ఈ రెండు ఈజీగా ఉన్నాయా?
ఈ రెండు ఈజీగా ఉంటాయి, కొద్దిగా బాగా ఉంటాయి అన్నమాట చూడటానికి. అలాగే ఏరోడైనమిక్ షేప్ అండి, ఇది కూడా సింపుల్గా ఉంటుంది. అది మీరు కూడా చేయాలి. షేప్ని నేను కట్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఇదంటే ఇక్కడ కట్ చేయడానికి కుదరదు. ఇప్పుడు ఏరోడైనమిక్ షేప్ చాలా ఇంపార్టెంట్, పిల్లలు చాలా ఫన్గా ఉంటుంది. అది మీ చేత నేను చేయిస్తాను. అది చేస్తానికి అలవాటు పడాలి. ఈ A4 సైజ్ షీట్ని ఏం చేస్తున్నానంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నా అప్రాక్సిమేట్గా. అవి కట్ చేసి మీకు ఇస్తానన్నమాట. నేను కూడా మీతో పాటు చేస్తాను. నేను చేసేదాన్ని అబ్జర్వ్ చేయండి. సార్ కొద్దిగా అటు సెండ్ చేయండి. అప్రాక్సిమేట్గా 3 పార్ట్స్ చేసుకోండి సార్. అంత కరెక్ట్గా ఉండాలని ఏం కాదు. తలా ఒకటి ఇచ్చేస్తా ఉండండి లోపల, నేను కట్ చేసి. సరే అటు ఇచ్చేసేయండి. దీన్ని స్ట్రీమ్ లైన్ షేప్ అంటారు, ఏరోడైనమిక్ షేప్ అని కూడా అంటారు అన్నమాట. అది పంపించండి సార్. శోభన్, మరి ఈ సెలో టేప్ పీసెస్ లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. ఇద్దామా? ఒకసారి ఈ సిజర్ తీసుకొని గమ్ము వాడుకోవచ్చండి. సెలో టేప్ ఈజీగా ఉంటుంది అనమాట మనకి. చాలా ఉన్నాయి సార్. సెలో టేప్ ఒకటే ఉన్నది. గబగబ లాగేస్తే వాడు పట్టుకొని ఎంతంటే కట్ చేసేస్తాడుగా. అదిగో సిజర్ నువ్వు పట్టుకొని వెళ్ళు. ఇంకెవరికైనా కావాలా ఇవి పేపర్స్? ఏమండి పేపర్స్ కావాలా? సరిపోయినాయిగా? ఓకే, ఇంకా ఉన్నాయి తీసుకోవాలంటే, కావాలంటే అంటించొద్దండి. మీకు ఎక్కడన్నా పెట్టుకోండి, చేతికి పెట్టుకోండి. అది చేతికి ఎక్కడో చోట అంటించుకోండి. చిన్న పీస్ ఇట్లా చైర్ కానీ, చైర్ కంటే ఇక్కడ బెటరు, తొందరగా వచ్చేసింది. ఈ క్లాత్ మీద కానీ ఇక్కడ కానీ చిన్న పీస్ ఇస్తారు, అది పెట్టుకోండి. సరే, వాళ్ళు ఆ పని చేస్తున్నారు సార్ వాళ్ళు. మనము దీన్ని మనం పొట్లం కట్టడం వస్తే చాలు, మన పొట్లాలు కట్టడం వస్తే చాలు. కోన్స్ తయారు చేసుకోవాలి. కోను నేనేం చేస్తున్నానంటే ఈ చివర పట్టుకున్నా, ఇది ఇలా పెట్టి ఇలా పొట్లం కట్టడానికి ట్రై చేస్తున్నా. రౌండ్ షేప్ తిప్పటము, లాగటము, షార్ప్గా రావాలి. ఇలా తిప్పిన తర్వాత కొద్దిగా లాగండి వెనక్కి. ఇలా లాగుతూ ఉంటే షార్ప్ అయిపోతూ ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ చివర ఇలా షార్ప్గా రావాలి. తిప్పిన తర్వాత కొద్దిగా లాగుతూ ఉండండి సార్. ఇదిగో నేను చెప్తాను, మరి పూర్తిగా లాగేశారు. ఇది ఉంది కదా, సపోజ్ ఇటు పెడతాను. ఉన్నాయి, ఉండండి పర్లా. ఇంకా చివర ఇదిగో ఇలా తిప్పటము, ఇలా తిప్పుకుంటున్నా. ఇంకా దీన్ని ఇలా లోపలికి ఇలాగా ఇది తగ్గిస్తున్నా. చూడండి, ఇది లెంత్ ఎక్కువైంది. లావు తగ్గించమని నేను. ఇదిగో చూడండి మాస్టారు, ఇది చూడు ఇలాగా. దీన్ని ఇలా తిప్పటము, కొద్దిగా లాగడం. సార్ లాగారు గణేష్ గారు. ఇదిగో చూడండి, దీన్ని ఇలా తిప్పి ఇలా లాగుతా ఉంటే కొద్దిగా నేను చేస్తాను. ఆగండి, మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి నాతో పాటు చేయండి మీరు. ఇదిగో ఇట్లా ఉన్నాను కదా, నాదేమో నేను లెఫ్ట్ హ్యాండ్ వాడిని అనమాట. సరే, ఇది ఇలా పట్టుకొని ఇలా మీకు ఎలా అయితే అలా ఇటు తిప్పండి కొన్ని. మీరు ఇలా తిప్పుకోండి అంతే, లూజ్ ఉండకూడదు. ఇది చూడండి ఇలాగా, అంటే మీరు అటు తిప్పుకోండి. ఇలా తిప్పటము, పొట్లం ఫస్ట్ ఇక్కడేం మాస్టర్ అంత దూరం అవసరం, ఇక్కడ వేసుకోండి. ఇక్కడే ఇప్పుడు తిప్పండి, వేసేయండి అంతే. ఇదిగో ఇట్లా తిప్పిన తర్వాత కొద్దిగా లాగండి. జస్ట్ ఇట్లా ఇట్లా తిప్పటం, కొద్దిగా లాగటం. ఇక్కడ పట్టుకొని లాగుతుంటే చిన్నది అయిపోతుంటుంది.
దీన్ని చిన్నది చేస్తా, తిప్పండి లోపలే ఇలా ఇలా కొద్దిగా ఇలా తిప్పటము, దీన్ని లాగటం, ఈ ఎడ్జ్ ఫస్ట్ ఎడ్జ్ ఉంది కదా అలా చాలు, సరిపోయింది. అయితే ఇక్కడ షార్ప్గా వచ్చేటట్టు చూడండి, వచ్చేసింది. ఇంకా లాగే కొంది ఈ హోల్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఊడిపోకుండా సెల్లో టోప్ తోటి దీన్ని లాగా చేస్తాను. అది ఇప్పుడు నేను ఎందుకంటే సెల్లో టేప్ ఇచ్చింది, ఈ చివరి ఎడ్జ్ ఊడిపోతుంటది, దానికి సెల్లో టేప్ వేసి దీన్ని ఊడిపోకుండా లూజ్ కాకుండా దీనికి వేసేసి ఇట్లాగా కింద ఏం అవసరంలా, ఇదిగోండి ఇది ఊడిపోతుంది కదా, దీనికంటే ఇచ్చండి చాలు. అక్కడ ఉన్నాయండి ఏమవుదు, చిన్నది హోల్ ఉన్నాయండి, నో ప్రాబ్లం. హోల్ ఉన్నా రాకూడదు, హోల్ యాక్చువల్గా హోల్ రాకూడదు, కొద్దిగా వచ్చిన ఏమవుదు, ఏం లేదు బ్రదర్. దీన్ని లాగా చేశాను నేను ఆల్రెడీ. చేసేయండి. హోల్ ఉందా లేదనే డౌట్. హోల్ ఉండదు, యాక్చువల్ ఉంటే ఏమవుదు, స్మాల్ హోల్. హోల్ ఉన్నా పర్లేదు, అంటే అంత హోల్ ఉండకూడదు. ఇదిగో చూడండి మాస్టర్, నేను మళ్ళీ ఇదిగో ఇక్కడ చూడండి ఇలా చుట్టటము, ఆ హోల్ పొట్టడానికి ఇలా లాగాలి, మళ్ళీ లాగా ఇలా, ఇంకా గాలి వెళ్ళకూడదు, వద్దు ఇలాగా చూడండి. ఇప్పుడు ఇది లాగటం వల్ల హోల్ వెళ్ళిపోయింది అనమాట, ఇట్లాగా. రైట్, ఉండొచ్చులేదు. ఇదిగో మాస్టర్ ఇక్కడ లేదు, దీన్ని ఇలా తిప్పి ఇక్కడ సెలో టేప్ని అంటిస్తాం. సెలో టేప్ నాకు కొద్దిగా ఇవ్వరా, చిన్న పీస్ చాలా, అసలు అది కూడా ఎక్కువే, ఇది చాలా ఎక్కువ. అసలు ఇది అంటించడానికి ఎంత అవసరం అండి, ఇంత చాలు. మా శోభనం నలుగురికి వచ్చేది ఇచ్చేసాడు ఒక్కొక్కళ్ళకి, చిన్న చాలు, అంటే ఊడిపోకుండా ఉండటానికే. ఇప్పుడు నేనేంటంటే పీవీసీ పైప్ తీసుకున్నా, ఇది 30 అంగుళమో ఎంత ఉంటుందా, 1 ఇంచు, 1 ఇంచ్ దీంట్లో పెట్టా. అదేమో ఎక్కువైపోయింది, ఆ ఎక్కువైపోయిన దాన్ని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అటు నుండి. అందుకని ఎక్కువైపోయిన దాన్ని ఏం చేశారంటే పెన్ తోటి కొద్దిగా అక్కడ మార్క్ చేసుకొని, ఆ ఎక్సెస్ పార్ట్ ఎంత ఎక్కువైందో ఇక్కడ మార్క్ కనపడుతుంది కదా, దాన్ని సిజర్ తోటి ఏం చేశానంటే కరెక్ట్గా అంతవరకు కట్ చేశాను. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతుందిగా, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది తయారు చేసుకోవటమే ఇంపార్టెంట్. అసలు పిల్లలు బాగా ఈజీగా చేస్తారు, 2 సార్లు చేస్తే మీకు వచ్చేస్తుంది. దీన్ని స్ట్రీమ్ లైన్ షేప్ అని అన్నాం. దీనికి ఒక పెద్ద స్టోరీ చెప్పొచ్చు పిల్లలకి, సైన్స్ చెప్పాలి, చూడటానికి ఫన్గా ఉంటుంది. ఇది ప్రదర్శించే ముందు ఒక స్టోరీ. ఈ షేప్ ఎందుకు తయారైందా అంటే, బర్డ్స్ గాల్లో ఫ్లయింగ్ అవుతుంటాయి, చక్కగా వెళ్తూ ఉంటాయి. దాని ముందు షేపు ఇలా ఉంది, ఈ షేపు ముక్కు దగ్గర బాగా అబ్జర్వ్ చేస్తే, గాలి ఎంత వేగంగా ఎదురొస్తున్నప్పటికీ కూడా బర్డ్ చక్కగా అలా అలా ఎగిరిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే దాని షేప్ అన్నమాట. దీన్ని పట్టుకొనే మన సైంటిస్టులు ఏరోప్లేన్ తయారు చేశారు. ఆ షేప్ తోటే రాకెట్స్ ముందు భాగం కూడా ఇలా ఉన్నారు. ఎందుకంటే రాకెట్ సెకండ్కి 11 కిలోమీటర్ల వేగంతో వెళ్తే కానీ భూమి యొక్క గురుత్వాకర్షణని దాటి వెళ్ళగలదు కక్షలోకి. సెకండ్కి 11 కిలోమీటర్లు అంటే మామూలుగా ఉండదు. అది గాలి మామూలుగా మనం సైకిల్ వేసుకొని తొక్కుతుంటేనే ఎదురు గాలి వస్తుంటుంది. దానికి ఎంత గాలి ఘర్షణ ఉంటుందని అది తప్పించడం కోసం ఈ షేప్ పెట్టారు. అది బర్న్ కూడా అయ్యిద్ది అనమాట. అందుకే దానికి ఒక షీల్డ్ ఉంటుంది, షీల్డ్స్ పెడతారు. ఆ షీల్డ్ పోయే మేడం ఎవరు, విలియమ్స్ చనిపోయింది. ఆ షీల్డ్ పోయి ఊడిపోయి బర్న్ అయిపోయింది రాకెట్. అందుకని అవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ షేప్ వల్ల గాలి ఘర్షణ తగ్గించవచ్చు, ఇంధనము ఆదా అయ్యిద్ది. ఇలా ఈ మధ్యలో మన కార్లు, మా పూర్వం కార్లు అద్దాలు ఎలా ఉండేవి, లారీలు కార్లు అద్దాలు. ఇప్పుడు కార్లు ఎలా ఉన్నాయో, ముందు భాగం సన్నగా, వెనక డ్రైవర్ మీదకి వచ్చేసింది అద్దం. స్ట్రీమ్ లైన్ షేప్ అది. దానికి బుల్లెట్ ట్రైన్, వందే భారత్ ట్రైన్ ఇంజన్ ముందు భాగం చూడండి, మన మామూలు ఇంజన్లు ఇలా ఉన్నాయి. వందే భారత్ ఇలాగొచ్చింది, స్ట్రీమ్ లైన్ షేప్. అది గాలి ఘర్షణ తగ్గించడం. అది 150 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది.
అందుకని దాని ఫ్రిక్షన్ని తగ్గించడం కోసం, ఇంధనం ఆదా చేయటం కోసం ఈ షేప్ పెట్టారనమాట. చూడండి ఇది ఎంత వేగంగా వెళ్తుంది. ఇది తీసుకొని ఇది ఒక చిన్న ఇర్రెగ్యులర్ షేపు, ఇది ఇర్రెగ్యులర్ షేపు. ఇర్రెగ్యులర్ షేప్ ఏమైతే గాలి ఘర్షణ ఉంటుంది, అంటే ఆడదాకా వెళ్ళింది. అంతే బలం వేగంతో ఈ స్ట్రీమ్ లైన్ షేప్ పెట్టి మనము ఒకసారి ఇలాగా ఊస్తే గాలి ఊపిరితిత్తుల నిండా తీసుకొని ఒకసారి ఇది పైకి అనాలి. యాక్చువల్గా పైకి పంపించాలి. ఇక్కడ అవకాశం లేదు, అవసరం లేదు. యాక్చువల్గా ఇలా పంపించాలి. బాగా చాలా గ్రౌండ్లో, ఓపెన్ గ్రౌండ్లో చాలా దూరం వెళ్ళిపోద్ది బాగా ఊస్తే. నాకు అవకాశం లేదు కాబట్టి ఈ కార్నర్కి పంపిస్తున్నాను అనమాట. నేను గాలి బాగా పీల్చి ఇంకా వెనక్కి వెళ్ళమంటారా? అది చెప్పాలి మీరు. కరెక్టే, సార్ చెప్పింది చాలా కరెక్ట్. బాగా విజిబుల్ అవుతుంది అనమాట ఫ్రేమ్లోకి. నేను ఆడుంటే ఆ కార్నర్కి పంపిస్తున్నా. డయాగనల్ షేప్ అయితే ఎక్కువ వస్తుంది. ఇది పైకి ఇది పిల్లలకి చాలా ఇన్స్ట్రక్షన్ వేయాలి. ఆడుకుంటారు ఇద్దరిద్దరు, కళ్ళల్లో దిగుతాయి ప్రమాదాలు. అది చెప్పాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. పిల్లలకి వేసవి వినోదంలో కొన్ని జాగ్రత్తలు చెప్పకపోతే ఇంపాక్ట్ మన మీదకి వస్తుంది. అందుకని ఇది చాలా జాగ్రత్త, పైకి ప్రయోగించేటట్టే చెప్పండి. ఇది చూడండి ఒకసారి ఎలా వెళ్తుందో. గాలి పీల్చి ఒక్కసారిగా వదలాలి. గాలి అంతా లంగ్స్లోది ఎట్ ఏ టైం బయటికి రావాలన్నమాట. వెళ్ళిపోయింది. అదే పైకి అయితే చాలా దూరం వెళ్తుంది అనమాట. సరే ఇలా చేశా. ఇలా చేసిన తర్వాత ఈ పైపులు కావాలి కదా మీరు అందరికీ, తీసుకొని వెళ్ళాలి. కాకపోతే ఓ పిల్లోడు మా స్కూల్లో ఇదే చెప్తా ఉంటే 8th క్లాస్లో ఒకటి ఉంది ఈ స్టేప్ మీద. సార్ నేను చేస్తానన్నాడు. పైపు ఇవ్వనరా నేనన్నా. లేకపోయినా చేస్తాను సార్ అన్నాడు. ఎలా చేస్తావారంటే ఉండండి సార్ అన్నాడు. అది ఇవ్వండి అన్నాడు. కోన్ ఆడ చేయలేడు కదా, ఆ కోన్ తీసుకున్నాడు. అయ్యేదా కోన్ ఇవ్వరా? అలా కోన్ ఇచ్చా. వెంటనే వాడు నోట్బుక్లో ఓ పేపర్ తెచ్చాడు. ఇలాగే ఓ పేపర్. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ పైప్ దొరకనప్పుడు ఇది చేయలేమా అని. పైప్ దొరకనప్పుడు ఎందుకు చేయలేము? వాడు ఏం చేశాడు పిల్లవాడు, ఇది పిల్లవాడు ఆలోచన, నా ఆలోచన కాదు. చూడండి ఎంత షార్ప్గా ఉంటాయి వాళ్ళ బ్రెయిన్స్. ఈ గొట్టం తయారు చేయలేమా? చేయగలముగా. చేశాడు వాడు. ఇది ఎక్కువ ఉంది చూశాడు, మళ్ళీ ఇలాగా తిప్పుకుంటూ వెళ్ళాడు. తయారైందిగా గొట్టం, 1 ఇంచ్ తయారైందిగా. ఇట్లా పెట్టి చూశాడు, వెళ్ళిపోతుంది. కొద్దిగా ఉన్నా ఏం అవ్వదు. ఇలా కావలసినంత చేసుకున్నాడు. ఇలాగా చేయరా అన్న, ఇలా పెట్టాడు, సరిపోయింది. మళ్ళీ వెళ్ళా అక్కడే ఉన్నాడు. మళ్ళీ మీకు చూపించడం కోసం సార్ చెప్పారు కదా, మళ్ళీ అట్లా వెళ్ళిద్దా లేదా అని వెళ్ళిపోయింది. మరి వాడికి అప్రిషియేషన్ ఇవ్వాలి కదా, పిల్లలందరి ముందు వాడికి అప్రిషియేషన్ ఇచ్చాం. అక్కడ నేను కూడా నేర్చుకున్నా కొద్దిగా. అక్కడ పిల్లల నుంచి చాలా నేర్చుకుంటామండి. పక్షుల నుంచి నేర్చుకున్నాక సైంటిస్టులు అంతా ప్రకృతి నుంచే మనం చదువుకునేది అంతా కూడా. కాబట్టి ఇలాగా పిల్లలకి మనము న్యూస్ పేపర్తో చేయొచ్చు. A4 సైజ్ దొరకకపోతే న్యూస్ పేపర్తో చిన్న పీస్ కట్ చేసి గొట్టంలాగా చేసి చేయొచ్చు. ఇందాక పేపర్ క్రేపర్ కూడా న్యూస్ పేపర్తో చేయొచ్చు. ఈ దొరకకపోతే న్యూస్ పేపర్ని రెక్టాంగులర్ షీట్స్గా మార్చండి, వంచండి, కట్ చేయండి, ఊదండి, బాగా వస్తుంది అన్నమాట. అంటే లో కాస్ట్లోకి వెళ్ళిపోవాలి మనం. వాడి ఇంట్లో దొరకాలన్నీ, మనం చేసే అన్నీ వాళ్ళ ఇంట్లో దొరికితే చాలా ఆనందంగా చేసుకుంటాడు, సైన్స్ బాగా నేర్చుకుంటాడు అనమాట. రైట్ అండి, ఇది కూడా అయిపోయింది. చేయగలరు కదా మరి. అవి మీరు కూడా ప్రదర్శిస్తే బాగుంటుందేమో. గొట్టం ఇస్తాను, 2-3 గొట్టాలు. అది చేస్తే ఒక తృప్తిగా ఉంటుంది మీకు. సిజర్ ఇస్తాం, కట్ చేసి ఒకసారి ఆ చివరికి వెళ్ళి వేయండి సార్ అందులో. అది వేయండి, ముందర కట్ చేయాలి. ఇదిగో అట్లా కాదు, మార్క్ చేసి అది దాంట్లో పెట్టండి. కొలత వేసారు కదా, అంతవరకు ఇలా మార్క్ చేసి తీసి కట్ చేయండి. ఇప్పుడు సార్ ఇదిగో ఇవ్వండి, అటు కొంతమందికి ఇవ్వండి, పర్లా. అది దాన్ని కట్ చేయొచ్చు మాస్టర్. మార్క్ చేయండి. మార్క్ చేసి ఏది మేడం మీరు పేపర్ క్రేపరే రాలేనప్పుడు సార్ అక్కడికి వెళ్ళండి చివరికి.
అట్లా ఒక్కొక్కళ్ళు కట్ చేయండి మాస్టర్, మార్క్ చేసి కట్ చేయండి, చేస్తే బాగుంటుంది. లోపలికి నెట్టేయండి, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి, కొద్దిగా దూరం వెళ్ళాలి, మొత్తం పూర్తి కాదు. అట్లా అది పైకి పైకి పెట్టాలి, ఇంకా పైకి. సూపర్, సూపర్గా పెట్టారు. అలా పైకి ఇంకా వేగంగా గాలి ఒక్కసారి వదలాలి, వదిలితే ఇంకా బాగా వెళ్తుంది. ఎవరైనా తీసుకొని చేస్తే చేయండి. ఇప్పుడు ఈ సార్ చేసింది వెరీ గుడ్ అన్నమాట. ఇలా కూడా చేస్తాం, వెళ్ళిపోతుంటది. ఇప్పుడు ఎలా, దీనికి ఒక టెక్నిక్ అన్నమాట. దీన్ని ఇలా ఒత్తేయండి, వెళ్ళదు, పట్టేసిద్ది కొద్దిగా, అలా లూజ్ అవుతాయి ఒక్కోసారి. అలా వేసి వదలండి. ఇక్కడ నుంచి కొట్టండి, మీరు ఏం పర్లే, ఎటు నుండి వెళ్ళింది మనకు అనవసరం. ఇట్లా పట్టుకొని అక్కడ నుంచి పైకి, అట్లా కాదు, ఏనండి, ఇది ఇలా పట్టుకొని ఇలా వదిలే కంటే ఇలా పట్టుకొని, ఇలా పట్టుకుంటే గాలి అంతా ఇక్కడ మూతి ఇలా పెట్టి ఒక్కసారి వదలవచ్చు, బయటికి వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. సార్ అయిపోయిందా? సార్ ఇంకా పైకి పైకి పెడితే యాంగిల్ అక్కడ నుంచి అట్లా వస్తుంది, కిందకి పెట్టామంటే ఇక్కడికి వచ్చేసి. బాగుందా సార్? ఇలాగా ఇంకెవరైనా చేస్తారా? సార్ మీరు చేయరా? భయమా? రండి సార్ చేయండి, అటు నుంచి చేయండి. ఏంటి సార్ మీరు ఏం నుండి చేయండి, వదలండి. మీది రాదు సార్, కట్ చేయాలి కదా, అది కదా. కట్ చేయకుండా సిజర్, ఆ సిజర్ అక్కడికి ఇవ్వండి సార్. ఆ ఎక్సెస్ పార్ట్ని కట్ చేయండి మేడం, ఎంతవరకు ఎక్సెస్ అయితే అంతవరకు కట్ చేసేయండి, అంతేనా? అలా తెలియదు కదా మీకు. పైకి తీసుకోండి, మీరు కొట్టండి, కట్ చేయండి. ఇటువంటి సిజర్ ఇవ్వండి, చెప్తాను, ఇవ్వండి నాకు. ఇది ఇప్పుడు పెట్టండి. కానీ సార్ ఇది కూడా ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ కట్ చేయకూడదు. ఆ పైపు ఎంతవరకు, పైకి పైకి. గురువు గారికే నేర్పిన, గురువు గారికే. ఇది మేడం, మేడం చూడండి, ఇక్కడ చూడాలి. మీరు అక్కడ నేర్పించాలంటే ఇక్కడ చూడాలి. ఇది ఎక్సెస్, ఇంకా షార్ప్గా సన్నగా చేస్తే బాగుండేది. ఇది నేను అట్లా మార్క్ చేసుకొని, ఏం సార్ గురువు గారికే మీరు కొడుతున్నారు, గురువు గారినే కొట్టేస్తున్నారు, ఇది పట్టుకోండి, అంతేనంటారా? ఇప్పుడు ఇది ఇంతవరకు వెళ్ళిద్ది, మీరు ఆడబడితే అక్కడ కట్ చేస్తే వెళ్ళదు కదా, అది నేను అంది. ఇప్పుడు ఇది పెట్టుకోండి, పెట్టి ఇలా పట్టుకోండి, ఇటీవని చెప్తాను. ఇలా పట్టుకోండి, ఈ మూతి ఇక్కడ పెట్టి ఒక్కసారిగా గాలి వదలండి, పైకి పెట్టండి. ఎంత పైకి పెట్టినా ఏం ఇబ్బంది లేదు, ఇక్కడే ఉండండి. పైకి ఇలా యాంగిల్ ఇలా పెడితే బాగుంటుంది. మళ్ళీ కిందకు వచ్చింది చూసారా? అలా ఇప్పుడు చూసారా? అలా కిందకి వేస్తే కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తెచ్చుకొని ఒకసారి ట్రై చేసుకోండి, ఆడుకోండి కాసేపు. రైట్, నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్కి వెళ్దామా? మనము ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయకుండా అక్కడికెళ్ళి మీరు చేయొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. రాసుకున్నారు కదా, ఇది ఏంటి, దీని యాక్టివిటీ నేమ్ మీ ఇష్టం, మీరే మార్చేసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత. రాసుకోండి, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే దానికి నీరెస్ట్ గా లేదా నేము? సార్ ఏదో చెప్తున్నారు. మేము సమకాలికలు అన్నమాట సైన్స్ లో. మేము 2011లో ఫస్ట్ టైం పరిచయం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీ సందర్భంగా. సార్ మరి మీరు ఆయన రంగేలా, నేను రంగేసి, అంతే, లేదు తేడా. మనం ఈ సైజు పైప్ ని తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. మనం కరెక్ట్ గా మన గుప్పిట్లో సరిపోయేంత లెంగ్త్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం దీన్ని లోపల ఉన్నటువంటి షేప్ ని పొడవుగా చేసుకోవచ్చు, కానీ ఈ పైప్ మనం గుప్పిట్లో సరిపోయేంత ఉంటే చాలు, పెద్దది ఉండాల్సిన నెసెసిటీ లేదు. అంటే దీన్ని ఇద్దరికి ఇవ్వచ్చు, దీన్ని కట్ చేసుకుని ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి ఇచ్చుకోవచ్చు. కాకపోతే మనం చేసే కోన్ బయటకు వస్తుంది. ఆ కోన్ బయటకు వచ్చేసి అప్పుడు కోన్ బయటకు వచ్చినప్పుడు ఏమైంది అంటే దాని డైరెక్షన్స్ మారిపోతాయి. అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ కోన్ ఉందనుకోండి, అలా చేసినప్పుడు మనం ఇప్పుడు ఇలా ఇలా రావచ్చు, కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడ పెట్టగానే ఇది ఈ ఎడ్జ్ దగ్గర ఆగిపోవాలి. ఇది మనం కట్ చేస్తాం కదా, ఇక్కడ ఈ పీస్ కట్ చేస్తాం పైన. కట్ చేసినప్పుడు దీన్ని ఇలా లోపలేస్తాం.
బకెట్లో నీళ్ళు వస్తాయా పైదాకా కొద్దిగా తక్కువగా పైదాకా దగ్గర నిలబెట్టుకోవాలి, కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. అలా చేయగలిగితే అంటే దీనిలో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు అది చేయగలుగుతారు. చేయండి. సార్ సూచన చాలా బాగుంది. మరి ఇది ముగ్గురికి కానీ ఇద్దరికి కానీ కట్ చేయొచ్చు. ఇది అవకాశం ఉంది. అంటే మనం లో కాస్ట్కి వెళ్ళాం అనేది లేనప్పుడు పేపర్తో తయారు చేయటం అలాగా. సార్ చెప్పిన సూచన కూడా మనము తీసుకోవాలి. ఇంకోటి అలా. ఇదే తీసుకోవాల్సిన నెసిటీ లేదు. మనకి అగరొత్తులకి ఇట్లాంటి ఇవి వస్తాయి, అట్ట ముక్కలతోటి ఇలాంటివి వస్తాయి. అవును, చిన్నవి. కాబట్టి దాన్ని ఆఫ్ చేసుకున్నా సరే మనకి ఇట్లాంటి ట్యూబ్ సరిపోతుంది. అవును, దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ కొత్త ఆలోచనలు ఇలా థింకింగ్ నేచర్ని కూడా పెంచాలన్నమాట. సరే, ఇంకా నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్దాం. స్ట్రా విజిల్. ఇవన్నీ అందరూ చేయాలి. స్ట్రాల్ని కట్ చేసి మీ అందరికి ఇస్తాను. సిజర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సిజర్ ఎక్కడో ఉన్నది. మీరు వాడుకున్న తర్వాత సిజర్ని మాకు పంపించాలి. మేడం, మీరు అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి. మా పైపులు కూడా మాకు ఇచ్చేయాలి. ఏమన్నా మీ దగ్గర ఉంటే ఇచ్చేయాలి, తీసుకెళ్ళకూడదు ఇళ్ళకి. ఏదో మాకు భయం వేస్తుంది కొద్దిగా. పిల్లలు సహజంగా పట్టుకెళ్ళిపోతారు. పిల్లల మనస్తత్వమే మనకు కూడా. అది పిల్లల మనస్తత్వం సార్ మనది. సరే, ఈ అటు పంపిద్దాము. కింద సార్ కొన్ని పంపించేసేయండి. అటు స్పీడప్ చేయండి కొద్దిగా. రెండు తీసుకుంటే బెటర్ ఏమో. రెండు తీసుకోండి నాన్న. అది ఇదిగో రెండు తీసుకోండి. రెండు తీసుకోండి సార్. అటు వెనక్కి రెండు ఇవ్వండి. వచ్చేసినాయి రెండు. సార్ ఎక్కువ ఉంచుకోవద్దండి, మళ్ళీ నాకే ఇవ్వాలి. మీరు వేస్ట్ చేయొద్దు, మళ్ళీ ఇస్తాను కావాలంటే. తీసుకోండి. మీకు ఎక్కువ వస్తే సార్ తెలియదు సార్, బిజీగా ఉన్నారు, అయినా పట్టుకోవాలి మీరు. ఊరకట్లా ఎక్కువ వస్తే ఇవ్వాలి మేడం. ఇదే స్ట్రా. దీంట్లో ఒక మ్యాజిక్ ఉన్నదనమాట. విజిల్ తర్వాత చెప్దాం. దీంతో స్ట్రాస్తో చాలా చేయొచ్చు మనం. ఒకటి యాక్టివిటీ నేను చేసి చూపిస్తాను అనమాట. మీ దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయా, సేమ్ కలరా? కలర్ చేంజ్ చేసుకోండి. ఆ పక్కన వాళ్ళకి ఇచ్చి లాగేసేయండి సార్. పక్కన వాళ్ళతో చేంజ్ చేసుకోండి. ఇదిగో ఇది తీసుకున్నాక అది. ఇంకెవరికైనా చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటే చూడండి. అంటే డిఫరెంట్ తీసుకుంటే బాగుంటాయి. ఆ పక్కన వాళ్ళతో చేంజ్ చేసుకోవచ్చు మీరు. లేదు, అది తీసుకుంటే డిఫరెంట్ సరిపోతుంది. సరే, ఊరక చెప్తున్నాను నేను, కనపడుతుందని విజిబుల్గా. సరే, బెండ్ స్ట్రా ఎలా అయినా ఉండొచ్చు. దీన్ని మనం స్ట్రా స్పిన్నర్ అన్నాం. స్ట్రా స్పిన్నర్ అని పెట్టా నేను పేరు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, సరిపోద్ది. స్ట్రా స్పిన్నర్ అని పెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంది. అదేందో కూడా చెప్పుకుందాం, చేసిన తర్వాత చెప్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక కలర్ స్ట్రా తీసుకున్నాను, దాన్ని పైకి పర్పెండిక్యులర్గా బెండ్ చేశా. అనగానే మీరు కూడా ఒక స్ట్రా తీసుకొని పర్పెండిక్యులర్గా బెండ్ చేయాలి, ఇలాగా ఎల్ షేప్లో. లెంత్ ఉన్నది నా వైపు పెట్టుకున్నా, షార్ట్ లెంత్ పైకి పెట్టుకున్నాం అనమాట. అవును సార్, అవునవును. నాది కొద్దిగా, నేను అంటే టీచర్ని కాబట్టి కొద్దిగా లావుగా ఉందన్నమాట. అందులో లావుగా వేసాడు వాడు, ఏం చేస్తాం? అన్నీ ఒకటే మాట్లాడు. మళ్ళీ మీరు మరీ పక్షపాతంగా ఉన్నట్టుగా చదువుతున్నట్టున్నారు. అందరి ఒకటే. ఇదే పాపం ఆప్టికల్ విజన్లో మీరు కళ్ళజోడు లేకుండానే పెద్దదిగా కనపడుతుంది మీకు ఇది. ఓకే, సరే. చైల్డ్ సైకాలజీ ఉంది ఆయనకి. ఇప్పుడు రెండో దాంట్లో కూడా బెండ్ ఉంది కదా, ఆ లెంత్ ఉన్నది బాగా బెండ్ పైకి ఉంచుదాం. లెంత్ ఉన్నది నాకేంటంటే ఇప్పుడు ఇందులో ఇన్సర్ట్ చేయాలి. మీ వల్ల ఇది అని చూడండి. అవుతుందా? అవ్వదు. ట్రై చేయబాకండి, అవ్వదులే. నేనేం చేస్తానంటే ఈ కత్తెర తీసుకొని కొద్దిగా పైకి వర్టికల్గా జస్ట్ కొద్దిగా అట్లా ఒక 1 ఇంచ్ ఇలా కట్ చేశా. 1 ఇంచే కట్ చేశా. అటు కట్ చేసి పైకి పంపించాలి. లెంత్ ఎక్కువ ఉన్నది చూసారా, అక్కడ ఒక 1 ఇంచ్ కట్ చేయండి, మీకు వస్తుందిలేండి. ఈ కట్ చేసినప్పుడు ఏమైందంటే కొద్దిగా ప్రెస్ చేస్తే చిన్నదైద్ది.
అప్పుడు నేను కొద్దిగా దాని లోపలికి ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా కట్ చేయటం వల్ల, ఇట్లా కట్ చేయటం వలన కొద్దిగా ఇట్లా అనగానే కొద్దిగా వంగిద్ది, కొద్దిగా జస్ట్ అట్లా కొద్దిగా పెట్టాం. ఇప్పుడు నేనేం చేయబోతాను వస్తుంది మీకు, మీరు కూడా చేయొచ్చు. ఈ లోపల యాక్టివిటీ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు నేను బాగా గమనించండి, ఇలా వెళ్ళింది పైకి వచ్చింది, పైనకి వెళ్ళిపోయింది కదా, పైన కూడా బెండ్ చేసే అవకాశం ఉంది. దాన్ని నా లెఫ్ట్ వైపుకి, లెఫ్ట్ సైడ్కి బెండ్ చేస్తున్నా. చూసారా ఇప్పుడు ఎలా బెండ్ చేశాను? అంటే ఇలా వెళ్ళి పైకి వెళ్ళింది, ఆ పైన బెండ్ చేసే భాగం పైన ఉంది, నా లెఫ్ట్ వైపుకి బెండ్ చేశానా? మీది అవలా చేయాలి, మీ వైపుకి కాదు, నా లెఫ్ట్. అది సరే. ఇప్పుడు నేనేం చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇలా పట్టుకొని లూజ్గా పట్టుకున్నా, గాలిని ఊదుతున్నా. ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఇలా గాలి ఇలా వెళ్ళి పైకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటుంది గాలి, అంతేగా లెఫ్ట్ సైడ్ రిలీజ్ అయింది. అబ్జర్వ్ చేయండి, అందరూ పరిశీలించాలి. ఏమవుతుందండి? స్పిన్ అవుతుంది. ఏమవుతుంది? స్పిన్నర్, స్ట్రా స్పిన్నర్ అన్నమాట ఇది. ఎందుకు ఇలా అవుతుందో చూద్దాం. ప్రశ్న, గాలి ఇలా వెళ్తుంటే నా లెఫ్ట్ సైడ్కి ఎటు స్పిన్ అవుతుంది? ఇది రైట్ సైడ్కి అవుతుంది, రైట్ సైడ్కి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ స్ట్రాని రైట్ సైడ్కి తిప్పి మళ్ళీ బిగించాను. పిల్లోడు చెప్పేస్తాడు, గాలి కుడివైపుకి వస్తుంటే స్ట్రా ఎడం వైపుకి స్పిన్ అవుతుంది అని. రైట్, కరెక్టే. పిల్లవాడి యొక్క భావన మంది కరెక్టే. ఇప్పుడు లూజ్గా పట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా వైపుకి తిప్పా, మళ్ళీ ప్రశ్నిస్తాం పిల్లవాడిని. ఇప్పుడు స్ట్రా తిరిగిద్దా? తిరగదు. కదిలిద్దా? కదలదు. ఇది వాడి నుంచి వచ్చే జవాబు. ప్రయోగం చేస్తేనే ఏదైనా ఊహిస్తాం. ముందల వాళ్ళ ప్రశ్నలకి ఊహించాం, మనం హైపోథసిస్ అంటాం సైన్స్లో. ఊహించాం ఏమని? స్ట్రా తిరగదు, కదిలిద్దా? కదలదు. అవి తిరిగిద్దో లేదో, కదిలిద్దో లేదో ప్రయోగం చేసి చూస్తాం అన్నమాట. చూడండి, గాలి ఊతున్నాను, ఏం జరిగిందో? ఏమైంది? తిరగలేదు కానీ గాలి కదిలింది. ఎటువైపు కదిలిందయ్యా? గాలి వెళ్ళే దిశకు వ్యతిరేక దిశలో కదిలింది. ఇందాక కూడా అంతే, గాలి వెళ్ళే దిశకి వ్యతిరేక దిశలో కదులుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ నేను నా వైపుకు తిప్పుకున్నా, మళ్ళీ తిప్పుకున్నాను, మళ్ళీ ఊత్తా. ఏమైద్ది? ఇప్పుడు చెబుతాడు ఏమైద్ది. అది మళ్ళీ ఇందాక వచ్చిన దోవలోకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. చూడాలన్నీ రైట్. ఇందాక వచ్చింది గాలికి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. ఇందులో దాగి ఉన్న సైన్స్ సూత్రం ఏంటంటే న్యూటన్ 3వ గమన నియమము. అంటే ఎవ్రీ యాక్షన్, అంటే గాలి వెళ్ళటం యాక్షన్, దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏంటి? స్ట్రా కదలటం ఆపోజిట్ డైరెక్షన్లో కదులుతుంది, ఈక్వల్గా కాబట్టి కదులుతుంది అన్నమాట. ఇది మనం పిల్లవాడికి న్యూటన్స్ 3rd లా ఆఫ్ మోషన్ని దీంతో చెప్పొచ్చు. ఓకేనా సార్? ఇది రాసుకున్నారా? రాసుకుంటానికి ప్రయత్నం చేయండి, చెప్పేటప్పుడు రాసుకుంటా ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను స్ట్రా విజిల్ అంటే సౌండ్ వచ్చేదాన్ని, దీంతో విజిల్గా మనము ఇంకా చేస్తున్నట్టున్నారుగా, ఇంకా చేయండి. ముందర కట్ చేసుకొని పక్కకు పంపించాలి. వాళ్ళందరూ కట్ చేసి చూస్తుంటారు, చేస్తూ ఉండండి మీరు. అది దీంతో మనము స్ట్రా విజిల్ ఎలాగో ఒకసారి సౌండ్ తెచ్చే తేవటమే. వైబ్రేటింగ్ బాడీస్ ప్రొడ్యూసెస్ సౌండ్. ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్. కాకపోతే దీంతో ఇంకొక యాక్టివిటీని మనకు పుస్తకాల్లో ఉన్నవే నిత్య జీవితంలో జరిగే వాటిని చూపిస్తాం అన్నమాట. అది ఒకసారి
నేను చూపిస్తా. దీన్ని వైబ్రేట్ చేయాలంటే ఒక ఎడ్జ్ని ఏం చేయాలంటే ఇంకొక స్ట్రా తీసుకొని ఇలా చేయండి. బాగా ప్రెస్ చేస్తున్నా, ఈ రౌండ్ షేప్ వల్ల ఫ్లాట్గా ఒకటి అయ్యేటట్టుగా చేస్తున్నాను అనమాట. తెలియకపోతే అడగండి, ఏం పర్లేదు, యాక్టివిటీ ఆపుతాను. లూజ్గా పట్టుకోండి సార్. ఊదండి ఊదండి. మీరు గట్టిగా పట్టుకున్నారేడా? గాలి వెళ్తున్నట్టుంది బయటికి, గాలి వెళ్ళకుండా. ఇప్పుడు ఇది కొద్దిగా ఇలాగా ఉంచుదాం. ఇప్పుడు ఇలా పట్టుకోండి, ఇది కొద్దిగా అవసరం. ఇప్పుడు ఊదండి. నేను పట్టుకుంటాను. ఊదండి ఊదండి ఊదండి. తిరుగుతుందా? నేను ఎట్లా పట్టుకున్నా? పట్టుకున్నట్టుగా. మేడం ఓకేనా? తిరగట్లేదా? తొందర గట్టిగా, అంత గట్టిగా ఏం అవసరం లేదు. మీరేం చేశారో తెలుసా? ఇది బయటకైనా పెట్టచ్చు, ఇబ్బంది లేదు. లోనకు పెడితే బాగుండేది. ఇప్పుడు వస్తుంది ఇది ఇలా. సరే, ఇప్పుడు నేను పట్టుకుంటాను, మీరు వదండి. లూజ్గా పట్టుకోవాలి. అదిగో చూసారా ఎంత లూజ్గా పట్టుకోండి. ఆగండి, మీరు వదలండి. పట్టుకోనట్టుగా. గట్టిగా ఉంది ఇంకా. వదండి. అరే చూసారా, అంత లూజ్గా పట్టుకోవాలన్నమాట. చాలా డెలికేట్గా పట్టుకోవాలి. సార్ అది బెండ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. వస్తుంది అని చెప్తాను. దీన్ని ఇంకా వంగిద్ది. ఇది ఏడు రంధ్రం పడింది. సరే వస్తుందిలేండి. ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్, స్ట్రా స్పిన్నర్. సరే, ఇప్పుడు దీంతో నేను ఫ్లాట్గా చేశా. మీరు కూడా ఒక స్ట్రా తీసుకోండి, ఇలా ఫ్లాట్ ట్రై చేయండి. ఫ్లాట్ అవ్వదు, అవుతుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి 2 లేయర్స్ కోసం ఒక షేప్ వి షేప్లో కట్ చేశాను. రాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తా. అది ఇలాగా కొద్దిగా 2 లేయర్స్ ఫామ్ చేశా. ఇక్కడ ఇలాగా కట్ చేసి, మీరు కూడా కట్ చేయొచ్చు, తీసుకెళ్ళటం. వి షేప్లో కొద్దిగా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసి 2 లేయర్స్. ఇది ఇలా చూడండి. ఇదిగోండి మాస్టర్, ఇట్లా పెంచి ఇట్లాగా కట్ చేస్తే 2 లేయర్స్ వస్తే దీన్ని కొద్దిగా ప్రెస్ చేస్తే బాగుంటుంది అనమాట. సార్ ఇది చూడండి, ఇలా వి షేప్లో కట్ చేసాం. 2 లేయర్స్ ఫామ్ అయిందన్నమాట. కొద్దిగా ప్రెస్ చేసాం. అర్థమైంది మాస్టర్? ఇలా కట్ చేయటం అన్నమాట. ఇలా పెట్టాం. ఇట్లా కట్ చేయండి సిజర్ రాగానే. ఇట్లా 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు దీంతో మనము ఎలా, ఏం లేదు, ఇది అంగిట్లో పెట్టుకోవాలి. అంటే నోటి మధ్యలోకి రావాలి, గాలిని ఊదాలి. చూడండి, నేను ఊదుతున్నా. అంటే ఒక డెప్త్లో ఊదాలి. గట్టిగా ఊదాన క్లోజ్ అవుతుంది. ఇలా ఈ వైబ్రేషన్స్ ఉన్నాయా? వైబ్రేషన్స్ జరిగితేనే సౌండ్ వస్తుంది. కనపడుతున్నాయా వైబ్రేషన్స్? కనపట్లా. కనపడేటట్టు కూడా చూపించవచ్చు పిల్లవాడికి. ఎలాగా? ఇటువైపు ఇది బయటికి ఉంచుదాం, ఇది నోట్లో పెట్టుకుందాం, సక్ చేద్దాం గాలిని. సక్ చేస్తే అప్పుడు వైబ్రేషన్స్ కనపడతాయి. గాలిని పీలుస్తున్నా, అదే వైబ్రేషన్స్. టచ్ చేస్తే తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ ఇది పీలుస్తుంటే కనబడుతుంది. మీరు టచ్ చేసినా తెలిసిపోతుంటుంది. కనపడింది. అలాగే ఇక్కడ పీలవాలి. ఇలా మనము వైబ్రేషన్స్ని కూడా సింపుల్గా పిల్లవాడికి వైబ్రేషన్స్ అయితేనే సౌండ్ ప్రొడక్షన్ జరుగుతుందని క్లియర్గా దీంతో మనం చూపించవచ్చు. ఓకేనా? స్ట్రా విజిల్ అయిపోయింది కదా. అది కూడా అది ఇంకొక యాక్టివిటీ.
దీంతో ఇంకొక యాక్టివిటీ చెబుదాం పిల్లవాడికి. ఎలాగంటే మనము లెంత్ని బట్టి క్వాలిటీ ఆఫ్ సౌండ్ మారిపోతుంది. అది డైలీ లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. ఎలాగంటే నేను మేల్ అడల్ట్ మోర్ దాన్ 60 years, నా వాయిస్ యొక్క క్వాలిటీ మీకు తెలుసు. అలాగే ఫెమేల్ అడల్ట్ మేడం వాయిస్ కూడా మనందరికీ తెలుసు, ఇందాక మాట్లాడారు. చిల్డ్రన్, పిల్లలు, వీళ్ళ వాయిస్ కూడా మనకు తెలుసు. ఈ ముగ్గురిని గోడకి అవతల పెట్టేసి బయట ఒకళ్ళను మాట్లాడమంటాం. మీరు చెప్తారు మగవాళ్ళు మాట్లాడారా, ఆడవాళ్ళు మాట్లాడారా, పిల్లలు మాట్లాడారని చెప్పగలరా లేదా? వై? హౌ డు వి ఐడెంటిఫై ద సౌండ్ ఆఫ్ ఎ పర్సన్ డిపెండింగ్ అపాన్ ది క్వాలిటీ ఆఫ్ సౌండ్? పిచ్. ఇంగ్లీష్లో ఏమంటాం? పిచ్ అంటాం. తెలుగులో కూడా అదే అంటాం, ధ్వని గుణము. పిచ్ని బట్టి దాన్ని ఇప్పుడు ఇదే యాక్టివిటీతో చూపిస్తాను నేను. జాగ్రత్త చూడండి. మనిషి అంటే మగవాళ్ళ యొక్క వోకల్ కార్డ్స్ లెంత్, స్వరపేటిక పొడవు, వోకల్ కార్డ్ లెంత్ 20 millimeters ఉంటుంది నాది అప్రాక్సిమేట్గా. ఆడవాళ్ళది 15 millimeters ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. పిల్లలది 10 ఉంటుంది, అంటే ఇంకా తక్కువ అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఈ స్ట్రాలో చూపిద్దాం. ఇప్పుడు ఈ స్ట్రా లెంత్ ఎంతో అబ్జర్వ్ చేయండి, దీని క్వాలిటీ ఆఫ్ సౌండ్ కూడా అబ్జర్వ్ చేయండి. రికార్డ్ చేసుకున్నారు. దీన్ని నేను ఇప్పుడు కొద్దిగా సిజర్ ఇస్తారా? సిజర్ మళ్ళీ ఇస్తాను. నేను మళ్ళీ ఇస్తాను మీకు ఇది. ఇప్పుడు మళ్ళీ క్వాలిటీ ఆఫ్ సౌండ్ చూడండి. ఇది మగవాళ్ళది అనుకోండి, దీన్ని హాఫ్ చేస్తున్నా. ఇప్పుడు సౌండ్ అబ్జర్వ్ చేయాలి. ఇందాటికి ఇప్పుడు తేడా ఉందా చూద్దాం. మళ్ళీ డిఫరెన్స్ గమనించారా? ఇది లేడీ అడల్ట్, ఇందాకటిది జెంట్. పిల్లలది ఇంకా హాఫ్ చేద్దాం, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో. ఇది ఇంకా కట్ చేస్తున్నాను నేను, చిన్నది చేసేసా. ఇప్పుడు చూడండి దీని సౌండ్. ఇప్పుడు విన్నారు కదా, క్వాలిటీ పెరిగింది. ఇది పిల్లలది ఇలాగా ఉంది, మధ్యలో ఆడవాళ్ళది, ఫుల్ లెంత్ మగవాళ్ళది. అంటే స్వరపేటిక పొడవుతో దాన్ని కంపేర్ చేయండి. స్వరపేటిక పొడవుని చెప్పండి. అది తగ్గుతూ ఉన్న కొద్ది క్వాలిటీ పెరుగుతుంది. మనకు కూడా చిన్నప్పుడు అలాగే వచ్చింది, స్వరపేటిక చిన్నది, పెద్ద అయ్యే కొద్ది పెరుగుతుంది. అలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పిల్లలకి ఇది నిత్య జీవితంలో ఉన్నదే. దీన్ని మనము స్ట్రా ద్వారా పిల్లలకి తీసుకెళ్ళాలి. ఈ సమాచారాన్ని యాక్టివిటీ ద్వారా వాళ్ళకి తెలియాలి. ఎందుకని డిఫరెంట్ సౌండ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ ప్రొడక్షన్ జరుగుతుందనేది. దీన్ని మనం ఇంకొక దాంట్లో కూడా మనం చూపించవచ్చు. అది అంటే రకరకాలుగా చూపించవచ్చు. అంటే మనము తిరణాల్లో అమ్ముతుంటారు ఇవన్నీ, వాటితో కూడా వీటిని చూపించవచ్చు. ఇది నేను తంజావూరులో కొన్నా. తంజావూరు అంటే మీరు దొరుకుతాయిలే, నేను అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ దొరికింది, కొన్నా ఒక 10 rupees. ఇప్పుడు ఇక్కడ లెంత్ తగ్గించామన్నమాట. ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఎయిర్ కాలం లెంత్ అంటాం. ఇది చాలా తక్కువ ఉంది ఎయిర్ కాలం. సౌండ్ ఎలా వస్తుందో చూడండి. వెళ్ళే కొద్ది చూడండి. ఇది పిల్లల సౌండ్. క్వాలిటీ తగ్గిపోద్ది. ఈ లెంత్ తగ్గే కొంది క్వాలిటీ పెరుగుతుంటుంది అన్నమాట. ఇలాంటివి దొరికినా కూడా మనము చేసి చూపించవచ్చు అన్నమాట. ఏమండి? అదే ఇంకా లెంతే, దాన్ని బట్టి లెంత్ని బట్టే వస్తుంటుంది. లేదా ఒక్కోసారి అది వోకల్ కార్డ్ ఇన్ఫెక్షన్కి గురవుతుంది. ఇన్ఫెక్షన్ గురైనప్పుడు అక్కడ అవన్నీ కరెక్ట్గా వైబ్రేషన్స్ సరిగ్గా రావు.
ఏమండి అదే ఇంకా అదే దాని లెంత్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, లేదా అక్కడ ఏదన్నా వాళ్ళకి మందంగా ఉండటమో అవన్నీ ఉండటం వల్ల ఇవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. అది జాగ్రత్తగా అలాగ మనము ఇచ్చేయచ్చండి. ఇలాగ స్ట్రాతో సౌండ్ యాంప్లిఫికేషన్ కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. సౌండ్ యాంప్లిఫికేషన్ ఎలా చెప్తాం ఒకసారి, యాంప్లిఫికేషన్ ఆఫ్ సౌండ్ని ఒకసారి మీరు కోన్ ఒకటి తయారు చేద్దాం మనం. ఇలాగా ఒకసారి ప్లాస్టిక్ స్ట్రా కొద్దిగా కట్ చేయవరు, ఇక్కడ ఉందండి సార్ దగ్గర ఒక 2 పీసెస్ తీనా 2 పీసెస్ నాకు ఇలా ఒక కోన్ తయారు చేస్తున్నానండి. స్ట్రా సౌండ్ యాంప్లిఫికేషన్ ఎలా జరుగుతుందో కోన్ ద్వారా మీకు చూపిస్తాను అన్నమాట. ఇక కోన్ తయారు చేసాం, ఇక్కడ షేప్ కరెక్ట్గా ఉండేటట్టుగా చేద్దాం. ఇది కోన్ షేప్ అండి. ఇది దీనికి ఇక్కడ కొద్దిగా స్ట్రా వెళ్ళేటట్టు చూద్దాం. ఈ స్ట్రా ఇందులో పట్టాలి. ఇందాకట్లాగే నేను విజిల్ తయారు చేసుకోవాలి సౌండ్ చేయటానికి. ఇందాకదైనా పనికి వస్తుంది. వస్తుంది కదండి సౌండ్. అక్కడ ఎలా వస్తుంది, ఇందులో పెట్టినప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. దీంట్లో పెట్టినప్పుడు ఎలా వస్తుందండి, యాంప్లిఫై అవుతుంది. సేమ్ సౌండ్ యాంప్లిఫై అవుతుంది. మీరు గమనించారా, మన గ్రామాల్లో మైకులు పెడతారు, ఈ షేప్ పెడతాడు. యాక్చువల్ దాని వెనక ఒక స్పీకర్ తగిలిస్తాడు చిన్నది. స్పీకర్ లేకుండా కూడా సౌండ్ వస్తుంది, ఆ చుట్టుపక్కల 2-3కి వినపడుతుంది. ఎప్పుడైతే ఈ బాకాకి అది బిగిస్తారో సౌండ్ ఇక 1 కిలోమీటర్ దాకా వెళ్ళిపోద్ది అన్నమాట. అంటే ఈ షేపు సౌండ్ని యాంప్లిఫై చేస్తుంది. మీరు ఆల్ స్పీకర్స్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటాయి. స్పీకర్ అన్న తర్వాత ఇలా ఉంటాయి, కొద్దిగా ఎక్కువ తక్కువ కోన్ ఉంటుంది. హార్నే కాదు, మామూలు బాక్సుల్లో పెడతారు కదా, బాక్సుల్లో పెట్టే స్పీకర్ కూడా ఎలా ఉంటుంది, ఇలా. కారణం ఏంటి, ఆ వచ్చే సౌండ్ని యాంప్లిఫై చేస్తుంది అన్నమాట. అందుకని పిల్లవాడికి సింపుల్గా ఇలా ఒక కోన్ తయారు చేసి సౌండ్ని యాంప్లిఫై జరుగుతుంది ఈ షేప్ వల్ల అనేది మనం చిన్న డైలీ లైఫ్తో లింకప్ చేయాలి. వీటిని స్పీకర్స్ని లింకప్ చేయాలి, బాకాల్ని లింకప్ చేయాలి. ఇందువల్ల పెద్దదిగా వస్తుంది అని వాడు బిగించే ముందు వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. అది లేకుండా పెడతారు, పెట్టి కూడా చూస్తారు అన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అన్నమాట. ఈ సైన్స్ని కూడా అక్కడ మన పిల్లల ముందు చూపించవచ్చు. ఒకటి తీసుకోండి సార్. సౌండ్కి చాలా ఉన్నాయి చేయటానికి. ఈ లోపల డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు నేను ఇంకోటి చెప్తాను అనమాట. ఇది కప్ అండ్ బాల్. ఇది కప్, ఇది బాల్. దీంతో కూడా ఒక సైన్స్ చెప్పవచ్చు అనమాట. ఏంటంటే బ్రెయిన్కి మనకున్న బాడీ పార్ట్స్కి కోఆర్డినేషన్ ఉంటుంది. బ్రెయిన్ బాడీలో ఉండే పార్ట్స్కి కోఆర్డినేషన్ ఉంటుంది. బ్రెయిన్ ఏం చెప్తే ఈ బాడీలో పార్ట్స్ అన్నీ అవి చేస్తుంటాయి అన్నమాట. దీంతో మనం ఏం చేస్తామంటే బ్రెయిన్కి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఉందా లేదా అని చెప్పడానికి ఫన్ యాక్టివిటీ అన్నమాట ఇది. ఇప్పుడు నా బ్రెయిన్ ఏం చేస్తుందయా, ఈ చేతికి పని చెప్పింది, నీకు పరికరం ఇచ్చాం కప్ అండ్ బాల్. ఈ బాల్ని దీంట్లో కప్లో వేయమంటది.
మరి బ్రెయిన్ చెప్పినట్టు ఇది కరెక్ట్గా వింటుందా, కోఆర్డినేషన్ ఉందా లేదా చూడాలనుకోండి, దీంతో వేస్తే కోఆర్డినేషన్ ఉన్నట్టు, వేయిపోతే అంత కోఆర్డినేషన్ లేదు, చెప్పినట్టు చేయనట్టు, అంతే కదా. అందుకని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. కోఆర్డినేషన్ లేదు, జాగ్రత్తగా మళ్ళీ ట్రై చేస్తుంది అనమాట. కోఆర్డినేషన్ ఇప్పుడు అంటే ఒక్కోసారి కోఆర్డినేట్ చేయటంలా చేస్తుంది అనమాట. ఇలా మీరు ఎవరన్నా ట్రై చేయండి, కోఆర్డినేషన్ ఉందా లేదా మీకు. నెక్స్ట్ మీరు స్లోగా, లేదు స్లోగా. సూపర్, వెల్ ట్రై, కోఆర్డినేషన్ బాగుంది. మీరు ఎన్నిసార్లు అయినా వేసుకోండి. సూపర్, మంచి కోఆర్డినేషన్ ఉంది ఇక్కడ. ఏం సార్ ఇంకోసారి ట్రై చేయండి సార్. ఏం పర్లా, ఇద్దరే మీరు కాంపిటీషన్లో ఉంది ఇప్పుడు. సో 3 సార్లు వెల్ ట్రై అండి. ఫస్ట్ టైం అట్లా చేసిన వాళ్ళు నేను ఎప్పుడు చూడలే, బాగా చేశారు. వెల్, చాలా పర్లే ఎక్కువైందనమాట ఆసిలేషన్, తక్కువైంది ఇప్పుడు. సూపర్ సార్, కాతే కొద్దిగా మీరు అడ్వాన్స్ అవుతున్నారు సార్. బాల్ కప్పు నేను పెట్టా, ఏం పెడతారో లేదో ఒకటి పెడతారు. కప్ అండ్ బాల్ వుడెన్తో తయారైంది, ఏటికొప్పాకలో దొరుకుతాయి. వైజాగ్ దగ్గర ఉంటుంది ఏటికొప్పాక. కొండపల్లిలో ఉంటే ఉండొచ్చు, లేదు ఏమండి కొండపల్లి అన్ని కొండపల్లి తయారైనవి ఉండకపోవచ్చు, ఏటికొప్పాకి కొన్ని జారుతాయి. ఏటికొప్పాకి కొమ్మడపల్లి నుంచి వెళ్తూ ఉంటాయి. అందుకని మనము అంటే ఒక ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని వాళ్ళు తయారు చేసి. ఇది నేను ప్రాక్టీస్ వల్ల పడింది కానీ ఎవరికి పడదు. నేను రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటా. చూసారు, ఆడున్నా వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి ఆడ పెట్టా. ఏం లేదు, ప్రాక్టీస్ అనేది ఉంటుంది కదా. కొత్తగా వేసేవాడికి నేను చెబుతా, మా పిల్లలు వస్తారుగా, వేస్తాను సార్ అంటాడు. సరే వేయరా అంటాం. అరే నీకు పడదురా అంట. అనగానే వాడికి కంగారు పుట్టి నిజంగా పడదేమో అంట, నేను పడదు. పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. వాడు వస్తాడు వేసేస్తాను, రే పడదా వా అన్నాను వణుకుతాయి అన్నమాట. ఏమండి చేయండి సార్ మీరు. వాళ్ళు ఎవరో తయారు చేసి అమ్ముతారు సార్, మనం కొనుక్కుంటాం. దీన్ని తయారు చేయాలంటే నాకు మళ్ళీ ఒక 100 రోజులు పడుతుంది. అంతేగా, స్కిల్ యాడ్ ఉంది మనకి. కాకపోతే టర్న్ చేస్తారే వాళ్ళ దగ్గరికి వెళ్తే వెయిట్ ఉండాలి. వుడ్ ఒకటి, ఈ వుడ్ ఏ వుడ్ పెడితే ఆ వుడ్ వాడకూడదు, పగిలిపోతాయి. ఈ వాళ్ళు ఏటికొప్పాక కొండపల్లి వాళ్ళు స్పెషల్ వుడ్ ఉంటుందండి, ఆ చెట్లు కట్టుకొచ్చుకొని వాళ్ళు చేస్తారు. చాలా ఉంటాయి, ఇవన్నీ న్యాచురల్ కలర్స్ ఇవన్నమాట. ఒక ఫన్ యాక్టివిటీ కోసం ఇది చేసాం. ఇలాగా పిల్లలకి బాగుంటాయి, చేసుకుంటా పోతూ ఉండాలి. సార్ బెలూన్స్ ఇచ్చాను కదా మీకు, వచ్చినాయి అందరికీ. సార్ నేను ఒక బెలూన్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ అని ఉంటుంది అనమాట, అదే అపకేంద్ర యంత్రము సెంట్రిఫ్యూజ్. దాన్ని డైలీ లైఫ్లో డ్రయర్, వాషింగ్ మిషన్లో డ్రయర్ ఉంటుంది కదా, డ్రయర్లో హోల్స్ ఉంటాయి. ఆ స్తూపాకార పాత్రలో బట్టలు, తడి బట్టలు వేసి బాగా వేగంగా తిప్పితే తడంతా కూడా రంధ్రాల్లోంచి వెళ్ళిపోతుంది సెంట్రిఫ్యూజ్ ప్రిన్సిపల్తో. పాలలో నుంచి క్రీమ్ తీస్తాం, అది కూడా వేగంగా తిప్పుతారు, పాలన్నీ వెళ్ళిపోతాయి, క్రీమ్ మధ్యలో మిగిలిపోతుంది. అది అపకేంద్ర బలంతో. ఇలా చాలా బ్లడ్లో నుంచి సీరం తీస్తారు, ల్యాబ్స్లో తిప్పుతారు, బ్లడ్ ఆ కణాలను అవి విడిపోతాయి. ఇలా చాలా ప్రదేశాల్లో వాడుతుంటారు. అలాగే సర్కస్లో గ్లోబ్లో బైక్ వేసుకొని తిరుగుతాడు అనమాట, సెంట్రిఫ్యూజ్ ఫార్ములా. మీ దగ్గర ₹1 ఉంటే తీసుకొని ఆ బెలూన్లో వేసేయండి. ఇలాగా ₹1. ఏంటి సార్ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా దగ్గర లేవు. ఇప్పుడు మ్యాజిక్ కాయిన్ బాక్స్ పెడతాడు, అసలు కాయిన్ కనపడదు, మరి ఏం చేస్తాడో తెలియదు శోభనం. మీరు ఇది వేసానండి లోపల. సార్ ఏదో చేస్తున్నారు, చిన్నప్పుడు ఊదల, ఇప్పుడు అంతా ఊదుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. సార్ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చేయండి సార్.
చాలండి, పగిలిపోద్దేమో. ఎంత తక్కువ వస్తే అంత మంచిది. ఇది పిల్లలకి బెలూన్ స్పిన్నర్ చెప్పడానికి బాగా, అంటే సెంట్రిఫ్యూజ్ చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్స్ చెప్పి ఇక్కడ కనపడతా ఉంటుంది. ఒక ఫోర్స్ దానికి ఇవ్వాలి, ఆ కాయిన్కి తిరుగుతుంది చూడండి. ఇంకా ఒక్కసారి తిరిగిన తర్వాత అదే తిరుగుతుంటుంది, కొద్దిగా ఫోర్స్ ఇస్తే. 1 రూపీ కాయిన్ తిరుగుతూ ఉంది. అట్లా ఈ విధంగా స్పిన్నరు ఆ ఫోర్స్ ఉన్నంత వరకు అది తిరుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఫోర్స్ ఇవ్వటమే. ఫోర్స్ రావట్లా. అది ఎలా అయినా తిరుగుతుంటుంది అది. ఈ విధంగా సెంట్రిఫ్యూజ్ గురించి మనము చక్కగా చెప్పొచ్చు. సెంట్రిఫ్యూజ్తో పాటు దీంతో ఇంకొక యాక్టివిటీ కూడా చేయొచ్చు మనం. దీంతో కూడా వైబ్రేషన్స్ చేసి సౌండ్ని ప్రొడక్షన్ చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి ఇక్కడ ఊదేశాం కాబట్టి దాని నుంచి గాలి బయటకు వచ్చేటప్పుడు ఇలా లాగితే వైబ్రేషన్స్ తోటి సౌండ్ వస్తుందని కూడా మనము చెప్పొచ్చు. అంటే వైబ్రేషన్స్ని మారుస్తున్నాం అన్నమాట. ఈ విధంగా పాటలు కూడా పాడవచ్చు ఆ విధంగా. దీంతో ఈ బెండ్ స్ట్రా తోటి బెలూన్ స్పిన్నర్ కూడా తయారు చేయొచ్చు. స్పిన్ అవుతూ ఉంటుంది. అది కూడా న్యూటన్స్ తాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒక సెలో టేప్ కావాలి నాకు. సెలో టేప్ కొద్దిగా లెంత్ కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు. దీన్ని ముందుగానే దీని లోపలికి పంపించి గాలి పోకుండా సెలో టేప్ని అంటిద్దాం. కొద్దిగా పెద్దది తీస్తావా, నేను లాగుతాను. అది దీన్ని అంటించిన తర్వాత ఇప్పుడు కట్ చేసి ఇంకొద్దిగా లాగు, ఇంకా కొద్దిగా పెద్దది. అట్లాగే కొంచెం కట్ చేయి బాగా. ఇప్పుడు కట్ చేసి ఇలాగా గాలి పోకుండా ఆ స్పిన్నర్లో పెట్టేసి ఒక టేపు ఇప్పుడు దీన్ని ఊదొచ్చు. ఈ బెండ్ మాత్రం ఎల్ షేప్లో ఉండాలి. ఇప్పుడు నేల మీద వదులుతాను చూడండి ఎలాగా ఇది అవుతుందో. ఇది సరిగ్గా స్పిన్ అవుట్లా. యాక్చువల్గా కరెక్ట్గా ఇవి బెండింగ్ అయి ఉంటే స్పీడ్గా తిరగాలి. తిరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. గాలి కూడా వస్తుంది. అది ఆ షేప్ వల్ల గాలి పోతుంది. కరెక్ట్గా కనుక ఉంటే ఇది బాగా స్పిన్ అవుతుంది. ఇది కూడా న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషనే. గాలి ఇలా వస్తుంటే బ్యాక్ సైడ్ తిరుగుతుంటుంది అన్నమాట. అది కూడా చెప్పొచ్చు. అది సరిగ్గా లేదు, అది షేపు. అవును, ఈ ఎల్ షేప్ లో ఇది ఇక్కడికి ఫిట్ చేయాలి. చేస్తే అది కూడా అవును, అది కూడా కరెక్ట్. ఇది పేపర్ కట్ చేసి అడ్డకని కట్ చేయడం అది చెప్దాము. ఇప్పుడు ఉండండి, ఇక్కడే ఉండండి, చెప్తాను మీకు అయితే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేయన్ని ఇలా కట్ చేస్తాం. వాళ్ళకి ఇచ్చేయన్ని ఇలాగా ఇంకో చేద్దాం. ఇవన్నీ వాళ్ళకి ఇస్తాం. 2 చేద్దాం. బెర్నౌలీ ప్రిన్సిపల్ పట్టుకోండి. ప్రెజర్ డిఫరెన్స్ వల్ల అది వస్తుంది అన్నమాట తేడా. అది ఎలాగో ఒకసారి దీంతో మనము చూద్దాం.
సరిపోయినాయా? ఇప్పుడు కొద్దిగా ఫ్యాన్స్ ఆఫ్ చేద్దామా? ఒక్క నిమిషం. ఫ్యాన్స్ పైన దానిపైన లో ప్రెజర్ క్రియేట్ చేస్తాయి బ్లోయర్స్తో, కింద ఆ ప్రెజర్ వల్ల పైకి లిఫ్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది మనం ఈ పేపర్ తోటి మనము చూపించవచ్చు అన్నమాట. సరే సార్, నీలకంఠయ్య గారు నమస్తే. అవును సార్, కొద్దిగా ఆగి చేస్తాను, మళ్ళీ కొద్దిగా ఆగి చేస్తాను నేను. సరే రైట్, నేను చేస్తాను. అట్లాగే సార్. ఆ విధంగా మనము బెర్నౌల్లి ప్రిన్సిపల్ని సింపుల్గా ఈ పేపర్ తోటి చెప్పొచ్చు అన్నమాట. ఇంకొక యాక్టివిటీ, బెర్నౌల్లి ప్రిన్సిపల్ ఈ న్యూస్ పేపర్ రాసుకోండి. బెర్నౌల్లి ప్రిన్సిపల్, బెర్నౌల్లి BERNOULL. ఓకే, అయిపోయింది. దీంట్లో లాస్ట్, ఇది లాస్ట్ అన్నమాట. మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉన్నది. మన సుజన్ మాయం చేస్తాడు అందరినీ. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. దేంతో తయారవుతుందండి ఇది? పేపర్, సెల్యులోజ్. మన వుడ్లో ఉండే సెల్యులోజ్ అన్నమాట. ఆ సెల్యులోజ్ చైన్స్ ఉంటాయి, అందులో చైన్స్ లాగా పార్టికల్స్ పట్టేసుకుంటాయి అన్నమాట. అది మీకు చెప్పడానికి, అవంతా చైన్స్ లాగా ఉంటాయని చెప్పడానికి ఈ యాక్టివిటీ. మరి నేను ఇది పేపర్ని ఇలా పెట్టాను కదా, మీరు కూడా ఇలా పెట్టండి. నేను చేసినట్టుగా కట్ చేయాలి. మీరు అందరూ కూడా నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇది ఎడ్జ్కి వచ్చాను, ఎడ్జ్కి వచ్చి ఒక్కసారి ఇలాగా స్ట్రైట్గా చివరి దాకా కట్ చేస్తున్నాను అన్నమాట. ఒకేసారి చూడండి, మీరు కూడా ఇలాగా చివరి దాకా స్ట్రైట్గా రావాలి. చూడండి నేను ఎలా చివరికి వస్తున్నాయో. ఎన్ని చేస్తున్నానో లెక్కేయండి. మీరు ఎన్ని చేస్తున్నారో చూడండి. సింపుల్గా, చక్కగా, స్ట్రైట్గా. అదే ఇక్కడ రండి, మీరు వచ్చి చెప్పాలి. రండి పర్లా, ఇలా రావాలి. ఇది చూడండి, ఇలా స్ట్రైట్గా. ఈసారికి వస్తున్నాయి కాదు, ఇర్రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి. సైడ్లు అట్లా వస్తున్నాయి అన్నమాట. దీనికి కారణం ఏంటంటే సెల్యులోజ్ చైన్స్ అన్నమాట. నేను తీసుకున్న పేపర్ ఎలా ఉందంటే, ఇదిగో ఇలా నిలువుగా కట్ చేసుకుని, న్యూస్ పేపర్ ఉంది కదా, న్యూస్ పేపర్లో నిలువుగా కట్ చేశా. అంటే చైన్లు ఎలా ఉంటాయి అలా కట్ చేసుకున్నాను నేను. మీరైనా ఇలా తీసుకుంటే, మీకు ఇచ్చిన పేపర్ ఎలా ఉందో తెలుసా? ఇలా కట్ చేశా. మీకు న్యూస్ పేపర్లో అడ్డంగా కట్ చేశా. మీకు అడ్డంగా ఉన్నప్పుడు చైన్స్ ఇలా ఉన్నాయి, మీ పేపర్లో చైన్స్ ఇలా ఉంటే మీరు ఇలా కట్ చేస్తూ ఉంటే ఇట్లా వెళ్తుంది అనమాట. అటు ఇటు జిగ్జాగ్ వెళ్తుంది అన్నట్టు. మీరు ఇది చేయాలంటే డెమో, మీరు తీసుకునేదేమో నిలువుగా కట్ చేయండి, అదే సైజు పిల్లలకి అడ్డంగా కట్ చేసి ఇవ్వండి. ఆ సెల్యులోజ్ గురించి చెప్పండి. సెల్యులోజ్ పేపర్లో నిలువుగా ఉంటాయి చైన్స్, అలా ఆ ఉన్న చైన్స్ మీద ప్రింట్ చేస్తున్నారు వాళ్ళు. మనం పిల్లలకి ఏంటంటాం, అడ్డంగా ఉంటాయి వాడి పేపర్లో, వాడు అడ్డంగా ఇలా తిప్పితే వాడికి స్ట్రైట్గా వస్తాయి అన్నమాట. అది చెప్పొచ్చు పిల్లలకి చక్కగా. సెల్యులోజ్ చెప్పడానికి ఒక మ్యాజిక్ లాగా. దానికి పేపర్ పెద్దది కాకుండా చిన్నది తీసుకుంటే త్వరగా వస్తుంది. చిన్నది తీసుకుంటే వస్తుంది అన్నమాట. పొడవాటి పేపర్ పెద్దది కాకుండా చిన్న పేపర్ తీసుకుంటే మనం నిలువు కట్ చేసుకోవాలి, వాళ్ళకి అడ్డం ముక్కలు ఇవ్వాలి. టిష్యూ పేపర్తో కూడా చిన్నది చేయొచ్చు. ఇది మనకి ఈ టిష్యూ పేపర్తో చేసేది ఏందా అంటే, ఎలక్ట్రోస్కోప్ ఒకటి చూపిస్తాము. తర్వాత పేపర్లో మన ప్రతి పదార్థంలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉంటాయి, రబ్ చేస్తే వస్తాయి ఛార్జెస్. రబ్ చేయడానికి ఇది ఒకటి చెప్పమంటారా? అంటే టైం సరిపోట్లా, అందుకోసం ఏం లేదు, టైము సరిపోవట్లేదు. ఒకటి చేస్తాను, ఒకటి చేసి చూపిస్తాను. అంటే మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీ కూడా మళ్ళీ రీచ్ అవ్వాలి మనం. సరే, ఫ్యాన్స్ కొద్దిగా ఇది ఆపితే గాలికి వెళ్ళిపోతాయి. ఇది ఒకటితో లాస్ట్. నేను ఒక స్ట్రా తీసుకొని ఈ బాటిల్ మీద పెడతాను. బాటిల్ ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది. సరే, ఉంటుందో నిలబడుతుందా లేదా చూద్దాం. గాలి వస్తే పడిపోతుంది. ఓకే,
ఈ స్ట్రాలో అన్నిట్లో ఛార్జెస్ ఉంటాయి, కాకపోతే ఇందులో ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఈక్వల్గా ఉండటం మూలన ఇవి ఇదవుతాయి. దీని దగ్గరగా ఇగో చూడండి ఛార్జెస్ ఉన్నాయి, రిపెల్ అవుతుంది చూడండి. దీనికి ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉన్నాయి. ఇందులో బాగా డ్రైగా ఉంటే క్లైమేటు ఇచ్చొద్దాం, ఉన్నాయి తక్కువ ఉన్నాయి అన్నమాట. జనరల్గా అయితే ఉండవు ఛార్జెస్, అందులో మనం రబ్ చేసినట్టున్నాం. ఇంకా క్రియేట్ చేయొచ్చు దీన్ని. క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం? బై రబ్బింగ్, ఫ్రిక్షన్ తోటి వీటితో చూడండి. ఇందాటికంటే కూడా ఇప్పుడు బాగా ఛార్జెస్ వస్తాయి. ఇట్లా బాగా రబ్ చేసి దాని దగ్గరకు తీసుకెళ్తే ఏం జరుగుతుందో చూడండి. ఇది ఒక మంత్రంలాగా రిపెల్ అవుతుంది చూసారా? ఇలా చక్కగా ఛార్జెస్ ఉంటాయని చెప్పొచ్చు. చిన్నది ఎలక్ట్రోస్కోప్ ఒకటి చెప్తా, ఈ తెప్పించినందుకన్నా ప్రయోజనం ఉంటుంది. లేకపోతే మా సురేష్ గారు ఏందో ఇవన్నీ తెప్పించాడినా ఒక్కటి కూడా ఉపయోగించలేదు అంటాడు. ఒకటి ఇదిగో, దీన్ని ఇట్లా ఎవరు పట్టుకుంటారు? ఒకళ్ళు పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి సార్. ఈ వైట్ పేపర్ తోటే సిజర్ ఏది? సిజర్, వెరీ సిజర్. ఓకే, దీని కింద ఉన్నదా? రెక్టాంగిల్ షీట్ చిన్నది తీసుకుంటామండి. చిన్న రెక్టాంగిల్ షీట్ తీసుకొని ఎలక్ట్రోస్కోప్ అన్నమాట. ఇలా రెక్టాంగిల్ షీట్ తీసుకొని దీనికి కరెక్ట్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్యలో ఉంటుంది. ఇలాగ అడ్డంగా నిలువుగా మడిస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది. ఇలా పెట్టి దీన్ని పడకుండా దీని మీద నిలబెట్టడానికి అలా మడిచా. దీనికి ఇది ఎలక్ట్రోస్కోప్గా వాడతాం. ఛార్జ్ చేసాం కదా, దీని దగ్గరికి తీసుకొస్తే చూడండి దీని మీద ఛార్జెస్ ఉన్నట్టా లేనట్టా, ఎటు వెళ్తే అటు వెళ్తాం చూడండి. ఇట్లాగా మ్యాజిక్ లాగా చెప్పొచ్చు. ఇది ఛార్జెస్ ఉంటేనే అది తిరుగుతుంది, ఛార్జెస్ లేకపోతే మూమెంట్ ఉండదు అనమాట. కాకపోతే అది గాలిలో చేస్తే రాదు. ఇది ఎలక్ట్రోస్కోప్ కింద చెప్పొచ్చు అనమాట. ఇవి దాదాపుగా ఇంకొకటి ఇస్తారా ఛాన్స్ ఏమన్నా? రాకెట్ అందులో ఉంది, ఆ బౌల్ వద్దులే, అది వద్దులే. అందులో ఒకసారి ఈ పైన పెట్టేసి చెప్తాను. ఇవి సింపుల్గానే ఉంటాయండి, జాగ్రత్తగా చేయాలి. అది కోన్ ఉండాలి, అందులో ఒక రాకెట్. ఇది కూడా సింపుల్గా ఉంటుంది పిల్లలకి. రాకెట్ ఎలా వెళ్తుంది పైకి? ఇలా పెట్ బాటిల్కి కోన్ షేప్ పెట్టాను నేను, అంటించాను. హోల్స్ ఏం లేదు, తీసుకొని కోన్ పెట్టాను అనమాట. దీంట్లో కొద్దిగా ఆల్కహాల్ అన్నమాట. ఇది స్ప్రే చేద్దాం. ఆల్కహాల్ జస్ట్ ఇలా స్ప్రే చేసాం. మంకీ గన్లో అది ఇది వేయరు, మంకీ గన్లో కార్బైడ్ వేస్తాడు అనమాట. స్ప్రే చేసాం కదా, ఇది ఆల్కహాల్. ఆల్కహాల్ వేసి దీన్ని మనం కొద్దిగా గ్యాసియస్గా లిక్విడ్ స్టేజ్లో చేసాం. గ్యాసియస్ వచ్చేటట్టుగా మార్చి, అంటే ఇది మనం పిల్లలకి సౌండ్ ర్యాకెట్ లాగా వెళ్ళిపోద్ది. ఇది మనం రాకెట్ లాగా వెళ్ళిపోద్ది అనమాట. ఇట్లాగా మనం పెట్టి బర్న్ అవ్వాల, అంటే లోపల వేపర్గా మారలాది. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఇది అవుతుంది అవట్లా. ఇది డోస్ సరిపోలా. వెళ్ళింది డోసు, అంటే క్వార్టరే పడింది. హాఫ్ పడితే ఎయిర్ లాక్ అవుతుంటుందా? ఎయిర్ లాక్. ఇది పెట్టింది లాక్ అవటానికి. లాక్ కాకపోతే అది దీనికి ఆల్కహాల్ సరిపోలా దానికి. ఇక్కడ లూజ్ అయినా కానీ వెళ్ళిపోద్ది. అది లూజ్ అయితే గ్యాస్ అంతా వెళ్ళిపోద్ది. ట్రై చేద్దాం ఒకసారి. ఆల్కహాల్లో పవర్ లేదు, ఇగ్నిషన్ అవట్లా. ఫైర్ అవుతుంది కానీ ఈ మధ్యలో ఆల్కహాలు అదిగో ఇది లిక్విడ్ ఫామ్ లోనే ఉంది. అది కూడా ఉంటుంది ఎక్కువ కూడా. సరే సుజన్ సార్ రండి, వచ్చేసింది. నేను లోపల మీరు ఇంట్రడక్షన్ ఇస్తా ఉంటే ఈసారి చూద్దామండి. వస్తుంది ఇది, కాకపోతే శానిటైజర్ వేస్తే ఇంకా బాగా వస్తుంది. అది ఆల్కహాల్, మన స్పిరిట్ లేదు,
సర్జికల్ స్పిరిట్ అది. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టుంది. అది కూడా బాగా ఆల్కహాలిన్ బాగా పనిచేస్తుంది సార్. మంచి ప్యూర్ ఆల్కహాల్ అయితే చెబుతుంది అదే మరి ఫైర్ అయిపోద్ది అప్పుడు. ఓకే సార్. సార్ మీరు రండి, లేట్ అయిపోతుంది లేకపోతే. నువ్వు చేస్తావు అది అది ఆ, చెయ్యి. ఇందాక నుండి నువ్వు చెయ్యాలి, ఒకటి చేస్తాడంట దాన్నోడు. అక్కడ పక్కన పడేయి. ముందుకు పో వెళ్ళు, నువ్వు ముందుకెళ్ళి చెయ్యి. చెప్పవా? ఇది ఫ్రెండ్స్, ఇది టిబెటన్ బావులు. ఏంటంటే నేపాల్లో వాటిలో కూడా, భూటాన్లో వాటిలో కూడా అమ్ముతూ ఉంటారు. సో మనం ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వైబ్రేట్ అయ్యి మీకు వైబ్రేషన్ వస్తుంది. అవునవును. ఇది వైబ్రేషన్స్ లేకుండా రబ్ చేస్తేనే మనకి సౌండ్ వస్తుంది అన్నమాట, చాలా బాగా వస్తుంది.